మనము మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. మీ అందరికీ తెలుసు, రాజ్యహింసకు గురై రాజ్యం కక్ష కట్టడంతో నిరాధారమైన ఆరోపణలతో దాదాపు 9 ఏళ్ళు జైలు జీవితాన్ని గడిపి నిర్బంధానికి గురై ఇటీవలే విడుదలైనటువంటి సాయిబాబా గారికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం సమాజంలోకి సాధారణంగా స్వాగతం పలుకుతుంది. ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు, సభలు, సమావేశాలు నిర్వహించే ఆనవాయితీ ఇవాళది కాదు. ఇది దాదాపు 40 ఏళ్లుగా మా యూనియన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇవాళ సాయిబాబా గారితో కూడా ఆ లక్ష్యంలో భాగంగానే, ఆ ఆనవాయితీలో భాగంగానే మేము ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని మా యూనియన్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా వారు ఈ రాజ్యం నిర్బంధానికి గురై, రాజ్యహింసకు గురై 9 ఏళ్ళు జైలు జీవితాన్ని ఎలా గడిపారు, వారి అనుభవాలు మనం తెలుసుకునే ప్రయత్నం ఈ మీట్ ది ప్రెస్ ద్వారా చేయబోతున్నాం. వారికి మరొకసారి నేను స్వాగతం పలుకుతూ, ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి మోడరేటర్గా మార్గదర్శకులు, ప్రజాస్వామికవాది, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్ సార్ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హరగోపాల్ సార్ ముందుగా ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమం మీట్ ద ప్రెస్ ఇంట్రడక్షన్ ఇస్తారు. తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఇవాళ మన అతిథి, మీట్ ద ప్రెస్ అతిథి ప్రొఫెసర్ సాయిబాబా గారు మాట్లాడతారు. బ్రీఫ్గా వారు మొత్తం మీకు వివరిస్తారు తన అనుభవాల్ని. తదుపరి ఒక 30 నిమిషాల పాటు క్వశ్చన్ ఆన్సర్స్కి మనం అవకాశం ఇచ్చాం. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పేటప్పుడు మీ దగ్గరికే మైక్ వస్తుంది. క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీ పేరు, మీరు పనిచేస్తున్న సంస్థ పేరు ఖచ్చితంగా మీరు చెప్పి వారికి ఆ క్వశ్చన్స్కి సంధించాలని మిమ్మల్ని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా హరగోపాల్ సార్ను కోరుతున్నాను. మిత్రులారా, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నిర్వహిస్తున్న ఈ సాయిబాబాతో మన తెలుగు మీడియా, తెలంగాణ మీడియా ఒక సంభాషణ. ఆయన అనుభవము, ఆయన విశ్వాసాలు, దేని కొరకు ఈ నిర్బంధాన్ని ఆయన అనుభవించవలసి వచ్చింది, ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే మన దేశంలో ఉండే జైళ్లకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యము, ఒక మనిషి తప్పు చేస్తే జైలు సంస్కరించి ఆ మనిషిని మళ్ళీ సమాజంలోకి పంపించాలి అనేది. సాయిబాబా నేరం చేయలేదు, ఆయన కొన్ని రాజకీయ విశ్వాసాలని అంతే. కానీ అటువంటి జైళ్ళు ఇవాళ నరక కూపాలుగా మారి, అసలు జైలుకు ఉండేటువంటి దాని ప్రధాన లక్ష్యమే ఇవాళ వాళ్ళు మర్చిపోయారు. సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు కానీ ఎవరెవరో అన్ని జైలర్స్తో మాట్లాడడం జరిగింది. అంత బాగానే ఉందంటారు, ఫుడ్ బాగానే ఉంది, హాస్పిటల్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, సరిగ్గా చూసుకుంటున్నాం, వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుందని అనడం తప్పించి వాళ్ళు చేసినటువంటి ఏమీ అసలు ఒక్క సంస్కరణ కానీ వీళ్ళను సరిగా ట్రీట్ చేయడం కానీ జరగలేదు. అది స్టాన్ స్వామి విషయంలో మనది చూసాం. చివరికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారిని 2 సార్లు కలిస్తే నా ముందరే ఆయన హోమ్ సెక్రటరీతో మాట్లాడాడు. సాయిబాబా గారి విషయంలో ఆయనకు ఉండేటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందుల వలన కొంత జాగ్రత్తగా చూసుకోండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు. ఒకటి, మనుషులకి రాజకీయ విశ్వాసాలు ఉండొచ్చునా లేదా. విరాహత్తు
చెప్తూ ఈ ప్రెస్ క్లబ్బు భావ ప్రకటన స్వేచ్ఛకి ఒక కేంద్రంగా ఉంటుందని, ఎలాంటి భావాలైనా చెప్పేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుందని ఒక మాట చెప్పారు. రాజ్యాంగంలోనే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఎలాంటి భావాలైనా సమాజంలో ఒక విశ్వాసం ఒక సమయంలో అది ప్రజలకు అంగీకారం కాకపోవచ్చు. అది సోక్రటీస్ దగ్గర నుంచి కూడా గ్రేట్ సైంటిస్టు గెలీలియో, కోపర్నికస్, బ్రూనో వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సింది. కానీ ఇవాళ వాళ్ళందరూ మనకు ఆరాధ్యులైపోయారు. ఇవాళ సోక్రటీసు మనకంత ఒక ఇన్స్పిరేషన్గా మిగిలాడు. అప్పుడు ఎథెన్స్లో ఆయన భావాలకు అంగీకారం లేకపోవచ్చు, తర్వాత తరాలకు ఆ భావాల యొక్క రెలవెన్స్ ఉండొచ్చు. కనుక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మానవ నాగరికత అభివృద్ధికి పనికొస్తుంది. ఇవాళ పాలకులకు కొన్ని భావాల మీద, కానీ రాజ్యాంగం చెప్పమంటే ఎలాంటి భావాలకైనా ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనిషికి విశ్వాసాలు ఉండడమే నేరం కాదు. కానీ ఇవాళ మాట్లాడితే నేరం, విశ్వాసాలు ఉన్న వాళ్ళ మీద నేరం. విశ్వాసాల కొరకని మనుషుల్ని అటువంటి నిర్బంధ చట్టాలు వచ్చాయి. ఈ నిర్బంధ చట్టాలు కూడా రావడానికి ఒక ఆర్థిక అభివృద్ధి నమూనా, అమానవీయమైన అభివృద్ధి నమూనా మన దేశంలో అమలైనప్పటి నుంచి ఒక చట్టం తర్వాత ఒక చట్టం, టాడా, పోటా, ప్రివెంటివ్ డిటెన్షన్ దగ్గర నుంచి ఇవాళ ఊపా చట్టం దాకా మొత్తంగా చట్టాలు, ప్రతి చట్టం, ఊపా చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు 2-3 సార్లు ప్రతిసారి ఊపా చట్టం గురించి మనం చెప్తున్నాం. ఆయన ఈ ఉపా చట్టాన్ని తెచ్చే మీరే వీళ్ళు భారతీయ జనతా పార్టీకి ఇంకా మరింత కొంత కొమ్ములు తొరిగి దానివల్ల ఒక అన్యాయమైనటువంటి అమానవీయమైన చట్టం అది. ఇవాళ చర్చలో ప్రధానంగా చర్చించవలసింది ఈ ఊపా చట్టాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు. దేశంలో జరిగిన మొత్తం ఊపా చట్టం కింద జరిగిన అరెస్టులో 3% మందికి మాత్రమే శిక్ష పడింది. 2.5%, అంటే 97% మంది వాళ్ళు ఆ చట్టం నేరంలోకి పరిధిలోకి రారు. వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఎందుకు పెట్టారు జైల్లో? ఇవాళ సాయిబాబా గారిని ఆయన 9-10 ఏళ్ళు, అది కూడా అండాసెల్, ఆయన అనుభవించిన సాధారణమైనటువంటి శిక్ష కాదు, అసాధారణమైనటువంటి అమానవీయమైనటువంటి శిక్షను ఆయనకి ఇచ్చారు. ఆయన జైలు నుంచి రాసే ఉత్తరాల్లో ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారో ఆయన చెప్తుంటే మనందరికీ దుఃఖం వచ్చేది. బయట ఉండి ఏమి చేయలేకపోయాం. పరిస్థితి ఏమో బయట నిర్బంధము పెరుగుతూ అసలు అది ఏ దశకు వచ్చిందంటే మాట్లాడమే ఒక నేరంగా వచ్చేటువంటి దశకు వచ్చేసి ఊపా చట్టము దుర్వినియోగం జరుగుతున్నది అనడానికి సజీవ సాక్ష్యం సాయిబాబా. 10 ఏళ్ళు జైల్లో అవి సరే వాళ్ళు సుప్రీంకోర్టు ఆయనను అక్విట్ చేయడమే కాకుండా తగిన సాక్ష్యాధారాలు లేవని కొట్టేసింది. మరి 10 ఏళ్ల శిక్ష ఎందుకు అనుభవించినట్లు? ఈ శిక్ష అనుభవించడానికి ఎవరు దానికి బాధ్యులు? ఎందుకు అసలు 10 ఏళ్ళు అయినా శిక్షను అనుభవించినట్లు అనే ఒక ప్రాథమికమైన ప్రశ్న ఇవాళ సమాజం అడగవలసింది. ఇలాంటి చట్టాలు ఏవైతున్నాయో ఇవి రాజ్యాంగానికి అంగీకారం కాకూడదు. ఇలాంటి చట్టాలని పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటిది సమాజం నుంచి రావాల్సిన ఒక ప్రధానమైన డిమాండ్. ఎట్లయితే టాడా, పోటా చట్టాలని రద్దు చేయించగలిగామో అలాగే ఊపా చట్టాన్ని ఎత్తివేసేదాకా సమాజంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరగవలసిన అవసరం ఉంది. సాయిబాబా అనుభవము, సాయిబాబా అనుభవించిన శిక్ష ఊపా చట్ట దుర్వినియోగానికి ఒక సజీవ సాక్ష్యం. కనుక ఇవాళ ఆయన అనుభవాలు కానీ తెలంగాణ జర్నలిజము సరే దాని ప్రమాణాలు పడిపోతున్నాయి. జర్నలిజము పూర్తిగా మేనేజ్మెంటు, కానీ పూర్తిగా మిగతా ప్రాంతాలు ఇంగ్లీష్ మీడియా లేదా ఇంగ్లీష్ ఛానల్ కాకుండా ఇంకా కొంచెం డెమోక్రటిక్ స్పేస్ ఉన్నది. దానికి ఇవాళ విరాహత్తు తర్వాత జర్నలిస్ట్ యూనియన్ నిర్వహిస్తున్న ఈ ఏదైతుందో ఈ సంభాషణ అవుతుందో అది ఒక రకంగా మనకుండే డెమోక్రటిక్ స్పేస్, మనకుండే ప్రజాస్వామ్యమైనటువంటి ఇంకా కొంత స్పేస్ ఏదైతుందో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్పేస్ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రెస్ ఇంటరాక్షన్ ఏదో దీన్ని దాంట్లో భాగంగా మనం పరిగణించాలి. మన స్పేస్ ఇది, ప్రజల స్పేస్, పౌర సమాజం స్పేస్ ఇది. ఈ స్పేస్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాయిబాబాతో మాట్లాడవలసి ఉంది, ఆయన మాట్లాడవలసిన అవసరం ఉంది.
ఆయన అనుభవం సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. సమాజము దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఆయనకు వేసిన శిక్ష ఏదైతుందో దాన్ని మనం కండెమ్ చేయడమే కాకుండా ఊపా చట్టాన్ని కూడా, ఇటువంటి అన్యాయమైన చట్టము ఒక మనిషిని అన్యాయంగా 10 ఏళ్ళు శిక్ష వేశారు అనేటువంటిది ఏదైతుందో దాన్ని ఒక ఆధారంగా తీసుకొని మొత్తం దేశంలో ఊపా చట్టాన్ని గురించి కూడా ఒక చర్చ జరగాల్సింది. రాజకీయ విశ్వాసాలు, స్వతంత్రంగా ఆలోచించేటువంటి విశ్వాసాలు అనేవి కాపాడడం వలన భవిష్యత్ తరాలకి దాని నుంచి వచ్చే ప్రయోజనం. ప్రజాస్వామ్యంలో విశ్వాసాలు. ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసరు. యూనివర్సిటీకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండేదే దాని కొరకు. ఒక సెంట్రల్ యూనివర్సిటీని పార్లమెంటు క్రియేట్ చేస్తుంది, ప్రధానమంత్రి చేయడు. క్యాబినెట్ యూనివర్సిటీని నిర్మించదు. యూనివర్సిటీ నిర్మాణం అనేది, యూనివర్సిటీ క్రియేషన్ అనేది పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంట్ ఏం చేస్తుంది? పార్లమెంట్కు ఉండేటువంటి అధికారం ఏదైతుందో దాంట్లో ఒక భాగంగా విశ్వవిద్యాలయంకు స్వతంత్రమైన ప్రతిపత్తి. విశ్వవిద్యాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటే భావ ప్రకటన స్వేచ్ఛ. జవహర్లాల్ నెహ్రూ గారు 1954లో బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్ అన్నాడు. విశ్వవిద్యాలయం అంటే భావ సంఘర్షణకి కేంద్రమని అన్నాడు. విశ్వవిద్యాలయం చేయవలసిన పనే దానికి స్వతంత్ర ప్రతిపత్తి. ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్గా సాయిబాబాకు ఉండేటువంటి విశ్వాసాలు కానీ, సాయిబాబా ఆయన లిటరేచరు విద్యార్థి. లిటరేచర్ ఆయన సాధారణ విద్యార్థి కాదు. ఆయన మాకు ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ పంపిస్తే ఆశ్చర్యం వేసింది. ఒక 60-70 పుస్తకాల లిస్టు రాసి, ఈ పుస్తకాలు నాకు వీలుంటే పంపండి అన్నప్పుడు, అంత ఆ జైల్లో ఉన్నా కూడా ఆయన అధ్యయనం, ఆలోచన, రచన ఏదైతుందో దాన్ని కొనసాగించాడు. నిజానికి విల్ పవర్, తన విశ్వాసాలు, రాజకీయ విశ్వాసాలు, సమాజం మారుతుందనే విశ్వాసము, ఆ విల్ పవర్ వలన ఆయన అక్కడ తట్టుకోగలిగాడు. కానీ మిగతా వాళ్ళకి అది సాధ్యమయ్యే పని కాదు. అంత ఒక అరుదైన ఒక మనిషి మన ముందు ఉన్నాడు. ఆయన మీడియాతో మాట్లాడతారు. మీడియా కూడా వాళ్ళు అడగవలసిన ఏమైనా సందేహాలు ఉన్నా కూడా, లేదా ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే ఈ ఇంటరాక్షన్లో ఫలప్రదంగా ఉంటుందని, తెలంగాణ ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఇది భాగమని భావిస్తూ ఇప్పుడు సాయిబాబా గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రొఫెసర్ హరగోపాల్, మిత్రులు విరాహత్ అలీ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, మీరు పత్రికా విలేకరులందరికీ కూడా నాకు నా ధన్యవాదాలు. ఎందుకంటే హైదరాబాద్ రావటం, తెలంగాణ గడ్డ మీదకి తిరిగి రావడం, అది ఎన్నో దశాబ్దాలుగా నాకు పరిచయం ఉన్న ప్రెస్ క్లబ్తో రావడం నాకు ఒక పెద్ద ఎమోషనల్ ఇష్యూ. జైలు నుంచి నేను బయటికి వచ్చి 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో నేను చూసింది హాస్పిటల్స్, మేముంటున్న ఢిల్లీలో ఉన్న ఇల్లు తప్ప ఎక్కడికి బయటికి రాలేదు. ఇదే మొదటిసారి నేను బయటికి రావడం. అది కూడా తెలంగాణ రావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడికి వచ్చాను. మీరే అందరూ నన్ను పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే నేను ఎవరినో, అది నన్ను ఆ వ్యక్తిగా మలిచింది తెలంగాణ ప్రజలు. నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను హైదరాబాద్, కానీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళలేదే, ఇక్కడే ఉండిపోయాను. ఆ క్రమంలో తెలంగాణలో ఉన్న ప్రజా ఉద్యమాలన్నీ నిజమైన చదువుని నేర్పాను నాకు. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి చదువుకోవడానికి వచ్చాను.
అక్కడ సాగిన అకాడమిక్ అధ్యయనం కన్నా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి తెలంగాణ ప్రజలే నిజమైన ఉపాధ్యాయులుగా నాకు నేర్పారు. అలాగే మొదటి సంవత్సరంలోనే నేను వచ్చినప్పుడు ప్రొఫెసర్ హరిగోపాల్ పరిచయం అయ్యారు. ఇంకొక రెండో వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన నాకు చాలా అందించారు. అన్ని ఫెసిలిటీస్ కల్పించి చదువుకోవడానికి ఆయన చాలా కృషి చేశారు. అంతేకాకుండా మొదటి రోజుల్లోనే ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గురించి, అవసరాన్ని గురించి కూడా మొదటి రోజుల్లోనే నాకు చెప్పారు. అప్పటి నుంచి క్రమంగా నాలో చైతన్యం పెరుగుతూ వచ్చింది. ఆయన అప్పుడు సిఈఎఫ్ఎల్ ఇఫ్లు ఇప్పుడు దాని రిజిస్ట్రార్గా ఉండేవారు. ఆయన అక్కడ ఇఫ్లులో రిజిస్ట్రార్గా ఉన్న ఆయన రూమ్లో, ఆయన ఇంటిలో, క్యాంపస్లో ఇంటిలో అనేక సందర్భాల్లో చాలా చర్చలు జరిగేవి. అందులో ఆయన నన్ను ప్రత్యేకించి చెప్పేవారు. అందుకే ఈరోజు నేను ఒకటి ఫీల్ అవుతున్నాను. నాకు 10 ఏళ్ల తర్వాత దొరికిన స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను పంచుకోవడానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను. తెలంగాణలో మళ్ళీ తిరిగి ఒక స్వేచ్ఛా వ్యక్తిగా తిరిగి రాగలిగాను. ఇప్పుడు మధ్యలో బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా వచ్చాను, కానీ అప్పుడు నాకు నిజమైన స్వేచ్ఛ లేదు. ఈరోజు నేను ఏదైనా మాట్లాడగలుగుతాను. నా మీద ఏ కండిషన్స్ లేవు. అందుకోసమే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నాకు అనిపించింది. ఈరోజు సంక్షిప్తంగా ఆ విషయాలు మీతో పంచుకుంటాను. ఒకటి, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రముఖంగా నాకు కనిపించే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఎప్పటి నుంచి అంటే అది తెలంగాణ 1940స్లో జరిగిన ఉద్యమాల దగ్గర నుంచి 1930s నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన గొప్ప ప్రజాస్వామిక ఉద్యమాల నుంచి నేర్చుకోగలిగింది ఇంకంటే ఇంకెక్కడ లేదేమో అనిపిస్తుంది. అక్కడి నుంచి నా చైతన్యం పెరిగి ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా నన్ను నేను మలుచుకున్నాను. ఇక్కడి నుంచి నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత గత 25-30 సంవత్సరాలుగా ఢిల్లీలో నేనున్నది ఒక కేంద్రంగా, అనేక ప్రజా ఉద్యమాల కేంద్రంగా పనిచేశాను. అది రైతాంగ ఉద్యమాలు కావచ్చు, రైతుల ఉద్యమాలు కావచ్చు, ఎన్ని రకాల ఉద్యమాలైనా అందరూ నన్ను అక్కడ కాంటాక్ట్ చేసేవారు. ఒక్క పార్టీ అని కాదు, ఒక్క సంఘం అని కాదు, పౌర హక్కుల సంఘాలు, సిపిఐ, సిపిఎం దగ్గర నుంచి అన్ని రకాల, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ దగ్గర నుంచి అన్నీ కూడా నన్ను కాంటాక్ట్ చేసేవారు. నేను కేంద్రంగా ఉన్నాను అక్కడ. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కేసుకి దానికి ఒక సంబంధం ఉంది. ఏ కేసులో అయితే నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 10 సంవత్సరాలు ఒక ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ చూపించారో, ఒక చిత్రహింసలో కొలిమి చూపించారో, దానికి దీనికి సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమాలైనా కానీ, దేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యమాలు కానీ, ఆ ప్రజా సంఘాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ నన్ను ఢిల్లీలో కాంటాక్ట్ చేసేవారు. అందరితో కలిసి పనిచేసిన ఈ 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కారణంగానే నన్ను అరెస్ట్ చేశారనేది మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈ విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. దానికి కారణం కూడా నేను చెప్తాను, దానికి బ్యాక్గ్రౌండ్ కూడా మీతో పంచుకుంటాను. చాలామంది ఢిల్లీలో, నాగపూర్లో నేను బయటకు వచ్చినప్పుడు ఒకే ఒక ప్రశ్న వేశారు, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఏదైనా ఒక కారణం ఉండాలి కదా, అది ఏంటి అసలు అని. అయితే ఈ ప్రశ్న ఎప్పుడో
గత 10 ఏళ్లలో ఈ ప్రశ్నకి అర్థం లేకుండానే పోయిందనేది మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నేను ఈ ప్రశ్నకి జవాబు ఎందుకు చెప్పాలి అంటే దానికి కొంత చారిత్రక కారణం కూడా ఉంది. చాలామంది ఈ 10 సంవత్సరాల్లో అరెస్ట్ అయిన వాళ్ళు లాయర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సాధారణ మహిళలు కావచ్చు, జర్నలిస్టులు ఎంతమంది అరెస్ట్ అయ్యారో వాటన్నిటికీ కారణాలు చెప్పడానికి మనం ఎంత ఎదుక్కున్నా కనిపించవు. ఆ కారణం ఒకటే ఒకటి ఉంటుంది, హెజిమనీ నడవాలి. ఒక భయకంపితమైన వాతావరణంలో సమాజం సైలెంట్ అవ్వాలి. సైలెన్సింగ్ ది వాయిసెస్, అది ఆ కారణం జనరల్గా అందరికీ వర్తిస్తుంది. అందులో నా మీద కూడా అది వర్తించింది. 10 సంవత్సరాలు నన్ను మాట్లాడనివ్వకుండా చేయడం అనేది అందులో భాగం. ఎందుకనంటే నన్ను అరెస్ట్ చేయడానికంటే ముందు కొన్ని అథారిటీస్ కలిసి నాకు చెప్పారు, నువ్వు ఫలానా పనులు చేయకపోతే నిన్ను అరెస్ట్ చేయము, లేకపోతే నిన్ను ఏదో ఒక తప్పుడు కేసులో ఇరికించి నిన్ను బయటికి రాకుండా చేస్తాము అని చెప్పారు. ఈ విషయం నాతోనే మొదలైంది ఈ మధ్యకాలంలో. అంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు, తెలియదు. కానీ ఆ తర్వాత నాతో పనిచేస్తూ నా ఢిల్లీ యూనివర్సిటీలో నా సీనియర్ ప్రొఫెసర్ హనీబాబు కూడా అదే విధంగా బెదిరించారు. అయితే ఆయన కానీ నేను కానీ ఆ బెదిరింపులు లొంగకపోవడం వలన, ఆ బెదిరింపులకు నేను వెనక్కి తగ్గకపోవడం వల్ల అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులో ఇరికించారు. దానికి మీ అందరి ముందు ఉన్న ఒకే ఒక్క విషయం మీకు తెలుసు. ఇది నేను చెప్పే విషయం మీద మీకు విశ్వాసం కలగడానికి. నన్ను ఢిల్లీలో కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ నాగపూర్ ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి అహేరి అని గడ్చిరోలి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు పెడితే మెజిస్ట్రేట్ అడిగాడు, మీకు పోలీస్ కస్టడీ కావాలా అని. మరి అంత దూరం నుంచి అరెస్ట్ చేసి, అంత కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి, అంత కష్టపడి తీసుకెళ్ళిన వాళ్ళు పోలీస్ కస్టడీ కావాలని అడగాలి కదా. ఒకవేళ నేను నేరం చేస్తే ఆ నేరాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటే పోలీస్ కస్టడీలో నన్ను తీసుకోవాలి కదా. కనీసం 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఎంత ఉంటే అంత. మెజిస్ట్రేట్కి కనిపించింది పోలీస్ కస్టడీకి ఇవ్వాలని, కానీ పోలీస్ కస్టడీ కావాలని పోలీసులు అడగలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మాకు పోలీస్ కస్టడీ అవసరం లేదు, జైలుకి పంపించండి అని వాళ్ళు చెప్పారు. మరి ఎందుకు ఇంత కష్టపడి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అని మెజిస్ట్రేట్ అడిగారు. ఇది వీల్ చైర్లో ఉన్న అడిగి, నేను అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి మీరు పోలీస్ కస్టడీ వద్దని అంటున్నారు ఏమిటి అని. నేను చెప్పాను మెజిస్ట్రేట్కి, నేను రెడీగా ఉన్నాను అని. అయినా పోలీసులు ఏమని చెప్పారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమని చెప్పాడు, నాకు పోలీస్ కస్టడీ అవసరం లేదు అని చెప్పాడు. ఒక్క ప్రశ్న కూడా నన్ను అడగకుండా ఉండడానికి బయటకు వచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ నుంచి నేను అడిగాను, ఎందుకు తీసుకోలేదు మీరు అంటే, మీకు ముందే చెప్పాం కదా, మీ దగ్గర మీరేది క్రైమ్ చేయలేదు, క్రైమ్ లేదు, మేము అడిగేదేముంది, అవన్నీ మేము చూసుకుంటాం, ఏ విధమైన కేసు పెట్టాలో ఎలా చేయాలో అన్నీ కూడా మేము చూసుకుంటాం అని చెప్పాడు. ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే అక్కడ వచ్చి అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళినప్పటికే చిత్రహింసల కొలిమిలో మంటలు మొదలైనవి. ఎట్లా, నా వీల్ చైర్ పగలగొట్టారు, నడవలేని వీల్ చైర్లోంచి నన్ను లాగారు. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నది. నర్వస్ సిస్టమ్ ఎక్కడైతే మొత్తం పోయిందో ఆ మసిల్స్ అన్నీ పనిచేయకుండా పోయినాయి. అప్పటికే నేను చిన్నతనంలో పోలియో కారణంగా నడవలేను, 2 కళ్ళు పనిచేయట్లేదు. ఆ తర్వాత జైల్లోకి తీసుకువెళ్ళి పడేశారు ఇరిగిపోయిన వీల్ చైర్లో. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏమీ చూడలేదు. ఎడమ చెయ్యి దగ్గర నుంచి మొత్తం లెఫ్ట్ భాగం అంతా పెద్దగా వాచిపోయి ఉన్నప్పటికీ కూడా 9 నెలల పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు.
కేవలం పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, ఏ డాక్టర్ విజిట్ చేయలేదు. దాంతో మొత్తం ఎడం చేయి పని చేయకుండా పోయింది. అక్కడితో ఆగిపోలేదు. దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ నర్వ్ సిస్టము మసిల్స్ ష్రింక్ అయిపోవడం వల్ల లెఫ్ట్ సైడు రిబ్స్ క్రౌడెడ్గా మారిపోయి అవి లంగ్స్ మీద ప్రభావం చూపించాయి. లంగ్స్ మీద ఒత్తిడి పడడం వల్ల లంగ్స్ పోయి హార్ట్ మీద ఒత్తిడి తెచ్చాయి. హార్ట్ దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నాకు చిన్నతనంలో వచ్చిన పోలియో తప్ప ఏ ఇతర వ్యాధులు ఏమీ లేవు. మొట్టమొదటిసారిగా జైల్లో నాకు మొదటిసారిగా నేను ఫీల్ అవ్వాల్సి వచ్చింది, ఐఎమ్ ఏ డిజేబుల్డ్ పర్సన్ అని. అంతవరకు నేను ప్రజా కార్యకర్తల మధ్య ఉండడం వల్ల నాకు ఆ భావన ఇప్పుడు కలగలేదు. అలాగే నేను చాలా రకాలైన పనులు చేయగలిగేవాడిని, నా సొంత పనులు నేను చేసుకోగలిగేవాడిని నాకున్న 2 చేతుల బలంతో. అయితే ఇది ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు నేనున్న పరిస్థితికి తీసుకురావడానికి వాళ్ళు అనుకోకుండా చేశారా? ఒకవేళ అనుకోకుండా జరిగినట్లయితే వైద్యం చేయించేవారు కదా. అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది నాగపూర్లో, అన్ని ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ 10 ఏళ్లలో అప్పుడప్పుడు తీసుకెళ్ళారు హాస్పిటల్కి. మొదట 9 నెలల తర్వాత తీసుకెళ్ళినప్పుడే డాక్టర్ అన్నారు, ఇది నర్వ్ సిస్టమ్ యొక్క డ్యామేజ్, ఇది ఇంతకాలం తర్వాత మేము దీన్ని సరి చేసేవాళ్ళం చేయలేము, అంతకు ముందే తీసుకొస్తే ఇది పూర్తిగా 100% సరి అయ్యేది అని చెప్పారు. అది కూడా UN వింగ్స్ లెటర్ మీద లెటర్స్ భారత ప్రభుత్వానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి రాయడము, వాళ్ళ జైలు కూడా పంపించడం చేసినప్పుడు అప్పుడప్పుడు కేవలం చూపించడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళడం తప్ప 10 ఏళ్లలో వాళ్ళు చేసిన వైద్యం ఏదీ లేదు. ఆ మెడికల్ రికార్డ్స్ అన్నీ మీ ముందున్నాయి, అవి చూస్తే మీకే తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఇలా నడుస్తున్నప్పటికీ కూడా అనేక రకమైన మొత్తం 21 రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని డాక్టర్సే వాళ్ళు చెప్పారు, రాసిచ్చారు. అప్పుడు బెయిల్ నిరాకరించిన ముంబై హైకోర్టు 1 నెలలోనే మళ్ళీ తిరిగి వాళ్ళే పిలిచి సోమోటోగా బెయిల్ మీద రిలీజ్ చేసి పంపించారు. కానీ అది ఎక్కువ రోజులు నడవలేదు. మళ్ళీ ఒక బెంచ్ రిజెక్ట్ చేస్తుంది, ఇంకొక బెంచ్ బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ జైలుకి రావాలని మూడో బెంచ్ వెనక్కి పిలిచింది. అసలు ఒక వ్యక్తి జీవితంతో ఇలా జరగడం, అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి కాన్స్టిట్యూషనల్ కోర్టు వరకు జరిగిన ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మొత్తం చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బెంచ్ చెప్తుంది ఇది చాలా సీరియస్ కేసు, మేము బెయిల్ ఇవ్వలేము అని. అదే కోర్టు ఇంకొక బెంచ్ సోమోటోగా చేసి ఇతని మీద ఆరోపణలే లేవు అని చెప్తుంది. ఆ ఛార్జెస్ కూడా ఏమి లేవని చెప్తుంది. బెయిల్ ఇచ్చినప్పుడు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కెహార్ ఒక ఇంటెలెక్చువల్స్ని హెరాస్ చేయడం కోసం తప్ప ఇంకేం లేదు ఈ కేసులో అని రాశాడు ఆయన. బెయిల్ ఆర్డర్లో ఇలా చాలా చెప్పచ్చు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో డార్క్ టైమ్స్ ఏవైనా నడిచాయో, చీకటి రోజులు, అదే సమయంలో 2 సంవత్సరాలు కోవిడ్ చీకటి రోజులు కూడా నడిచాయి. జైల్లో అండా సెల్లో, అంటే జైలు అది ఒక ప్రత్యేకమైన ఒక రూమ్లో నిర్బంధించి బయట మిగిలిన ప్రజలతో కలవకుండా చేసి
ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా చేసి నిర్బంధించడం, అక్కడ ఎటువంటి వీల్ చైర్ తిరగడానికి లేని పరిస్థితులు ఉన్న ప్రాంతంలో పెట్టడం. ఆ జైల్లో వాళ్ళు అనుకుంటే, కోర్టులు అనుకుంటే కాస్త ఊరట కలిగించే ఉన్న ప్రాంతంలో కూడా సెల్లో కూడా వాళ్ళు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా పెట్టలేదు. నేను అనేక లెటర్స్ రాశాను, సెషన్స్ కోర్టు నుంచి హైకోర్టు వరకు. ఏ లెటర్కి జవాబు రాలేదు. ఆ జడ్జెస్ కూడా విజిట్ చేసి వచ్చినప్పుడు కూడా మాట్లాడాను. అప్పటికి కూడా వాళ్ళు ఆ కండిషన్స్ చూసి కూడా, సెల్ దగ్గరికి వచ్చి చూసి కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లోంచి కోవిడ్ పీరియడ్కి వచ్చినప్పటికీ కుటుంబంతో కానీ ఎవరితో కానీ కనీస కమ్యూనికేషన్స్ లేని సందర్భంలో కుటుంబాల్లోనూ ఫ్రెండ్స్ మిత్రులు ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరు బతుకున్నారో ఎవరు బతికలేరో కూడా తెలియని పరిస్థితుల్లో నా ముందు జైల్లో ఒక్కొక్కళ్ళు రాలిపోతుంటే చూసి చాలా చలించిపోయాను. అంతేకాకుండా అసలు జైల్లో నేను పడ్డ బాధలే కాకుండా, శారీరకంగా నేను అనుభవించినవే కాకుండా, కావాలని వాళ్ళు చేసిన కల్పించిన పరిస్థితులే కాకుండా ఇంకా కొన్ని, అంటే మన సమాజం అంతట్లోనూ చూసేవి చాలా తీవ్ర రూపంలో కనిపించాయి. అక్కడ కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుంది. అక్కడ కులాన్ని బట్టి ప్లేస్ ఇస్తారు, కులాన్ని బట్టి జైలు జాబ్ ఇస్తారు. ఏ కులానికి చెందిన వాడైతే ఆ కులానికి సంబంధించిన వృత్తి ఆ జైల్లో చేయాలి. అది డ్రైనేజ్ని సాఫ్ చేసేవాళ్ళు, లేకపోతే టాయిలెట్స్ సాఫ్ చేసేవాళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళే అయ్యే ఉండాలి. ఆ కుల వ్యవస్థని చాలా ఓపెన్గా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ప్రిజన్ అనేది ఒక రాజ్యాంగం కింద పనిచేస్తున్నది. ఆ రాజ్యాంగం కింద ఒక ప్రిజనర్స్ యాక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పటికీ కూడా అక్కడ జైలు మాన్యువల్లో బహిరంగంగా రాసింది కులాన్ని బట్టి వాళ్ళకి పని ఇవ్వండి అని. అంతేకాదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా టార్చర్ చేయడానికి అవకాశం కూడా ఇచ్చింది మహారాష్ట్ర జైల్ మాన్యువల్. మీరందరూ కూడా స్టడీ చేసి చూడండి. మైల్డ్ టార్చర్ ఇవ్వచ్చు అని చెప్పి రాసింది. ఒకవేళ ఏ మాన్యువల్ కూడా ప్రిజనర్స్ యాక్ట్లోకి భాగం. అది యాక్ట్, అది పాస్డ్ బై ది పార్లమెంట్. అంటే 1894 తర్వాత అమెండ్మెంట్స్ వచ్చాయి కాబట్టి అది పార్లమెంట్ పాస్ చేసినట్టే లెక్క. దాంట్లో భాగం అది. అందులో చిత్రహింసలు చేయొచ్చు అని రాస్తుంది. మైల్డ్ బాడీలీ టార్చర్ క్యాన్ బి అప్లైడ్ టు డిసిప్లిన్ అండ్ కంట్రోల్. దాన్ని ఉపయోగించుకుని ఎంత చిత్రహింసలు ఎంతమందిని చేస్తారు అనేది ఇక్కడ వర్ణిస్తే రోజులు సరిపోదు. దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి జైలు అది. ఇక్కడ బయట సమాజంలో కొంచెం ఎంత నిర్బంధం ఉన్నా మాట్లాడడానికి ఏదో ఒక పద్ధతి ఎంచుకుంటాం, కానీ అక్కడ ఏ పద్ధతి లేదు. అక్కడ ఉన్న పద్ధతుల్లో ఒకటి ఉంది, ఏంటంటే హంగర్ స్ట్రైక్ చేయడం, నిరాహార దీక్ష చేయడం. అందుకని ఇంకా వేరే పద్ధతుల్లో వాళ్ళు ఎవరు వినరు, అది కూడా వినరు, దాన్ని కూడా పట్టించుకోరు. కాకపోతే బయట ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటేనే అది పట్టించుకుంటారు. అందులో ప్రతి ఒక్కళ్ళని అసలు ఏ కారణం లేకుండా చిత్రహింసలకు గురి చేస్తారు. అది మొదట వచ్చిన రోజే, జైల్లో ఎంట్రీ అయిన రోజే పక్కకు తీసుకెళ్ళి కెమెరాలు లేని చోట కొన్ని స్పాట్స్ ఉన్నాయి చిత్రహింసలకి. అక్కడ వాళ్ళని బాగా చిత్రహింసలకు గురి చేసి లోపలికి తీసుకొస్తారు. వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి ఎన్నో రకాలుగా నేను ప్రయత్నం చేశాను. కొంతవరకు ఆపడం కూడా జరిగింది. ఆ తర్వాత సీక్రెట్గా సాయిబాబాకు తెలియకూడదు అని కూడా కొట్టడం జరిగింది, కుట్టినప్పుడే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో రకంగా అండాసెల్లో ఎక్కడా కమ్యూనికేషన్ లేని పరిస్థితుల్లో కూడా కబురు పంపించేవారు. అట్లా ప్రతి ఒక్కళ్ళని, కొంతమందిని కొట్టరు. గ్యాంగ్స్టర్స్ అయితే, చాలా పెద్ద క్రిమినల్ అయితే, లేకపోతే పొలిటీషియన్ అయితే, లేకపోతే
నక్సల్ కేసు అని ఉంటుంది. నక్సల్ కేసులో వచ్చిన వాళ్ళని అయితే కొట్టరు. మిగిలిన అందరినీ 80%, 85% అందరూ కూడా సాధారణమైన చాలా పావర్టీ నుంచి వచ్చిన వాళ్ళే జైల్లో ఉంటారు. వాళ్ళందరినీ తప్పనిసరిగా కొడతారు. కొట్టడమే కాదు, చిత్రహింసలకు గురి చేస్తారు. దానికి కారణం ఏంటని చెప్తే, ఒక మొదటే వాళ్ళకి జైలు రుచి చూపించకపోయినట్లయితే వాళ్ళు డిసిప్లిన్ పాటించరు అని చెప్తారు. దానితో నేను అవన్నీ చూస్తూ వింటూ చాలా మానసికంగా కృంగిపోయాను. ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడకుండా ఉండే అలవాటు లేదు. అయినప్పటికీ కూడా ఏ అధికారి కానీ విజిట్కి వచ్చినప్పుడు, ఎవరెవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడుతూనే ఉండేవాడిని. ఇంకొక అంటే అక్కడ జరిగే చిత్రహింసల కొలిమిలో నేను చూసినవి మానసికంగా, శారీరకంగా నేను అనుభవించినవి కాకుండా ఒక్క విషయం మాత్రం చెప్తాను జైలుకి సంబంధించినంత వరకు. అనిల్ దేశ్ముఖ్ ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేశారు. బీజేపీ ప్రభుత్వం, 2 బీజేపీ ప్రభుత్వాల మధ్య కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అనిల్ దేశ్ముఖ్ హోమ్ మినిస్టర్. ఆయన నన్ను చూడడానికి, కలవడానికి జైలు వచ్చాడు. 1 గంట సేపు మాట్లాడి వెళ్ళాడు. నేను చాలా విషయాలు చెప్పాను జైల్లో. ఆయన అన్నాడు, నీ గురించి చెప్పు, నీకేం కావాలి ఫెసిలిటీస్ అంటే. ఇప్పుడు మిగిలిన అందరికీ ఏం ఫెసిలిటీస్ లేకపోయినప్పుడు నాకు ఒక్కడికి ఎలా కల్పిస్తారు మీరు? సాధారణంగా కొన్నైనా కల్పించండి అందరికీ అంటే నేను తప్పనిసరిగా చూస్తానని వెళ్ళాడు. కానీ ఆయనే జైల్లో పడ్డాడు. 1 సంవత్సరం పాటు ఆయన జైల్లో ఉన్నాడు, ముంబై జైల్లో. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నాగపూర్లో నాకు చాలా ఆశ్చర్యం కల్పించింది. ఏమన్నాడంటే, జైల్లో నేను బతకగలిగే పరిస్థితులే లేవు అసలు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే అసలు ఎవరూ జైలుకి వెళ్ళకూడదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఈ పరిస్థితులు మార్చాలి అని నేను ప్రస్తుత హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తున్నానని కూడా అన్నాడు. ఇంకొక లీడరు తర్వాత ఉద్ధవ్ ఠాకరే పార్టీకి చెందిన ఆయన జైల్లోకి వెళ్ళాడు. ఆయన పేరు సంజయ్ రావుత్. ఆయన బయటకు వచ్చిన తర్వాత జైల్లోంచి కూడా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి మాట్లాడాడు జైలు. బహుశా అంటే వాళ్ళ లీడర్స్, పవర్ ఉన్నవాళ్ళు జైల్లోకి వెళ్తే జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడితే సమాజం కూడా వింటదేమో, ప్రభుత్వాలు వింటాయేమో అనుకున్నాను. కానీ ఏమీ తర్వాత కూడా ఏం మార్పులు రాలేదు. ఆ తర్వాత 3వ వ్యక్తి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, నరేష్ గోయల్. ఆయన జైల్లో ఉన్న పరిస్థితుల గురించి సెషన్స్ కోర్టులో చెప్తూ అన్కంట్రోలబుల్గా ఏడ్చాడు. నేను బతకను ఇక్కడ, నేను ఉండను అని చెప్పాడు. వీళ్ళ ముగ్గురు నుంచి పోల్చుకుంటే నా మీద పెట్టిన, జైల్లో పెట్టిన నిర్బంధం కదలలేని చేసినట్టు పరిస్థితిలో వచ్చిన పరిస్థితి, కనీసం టాయిలెట్కి వెళ్ళాలంటే 2 వ్యక్తులు మోసుకుపోవాల్సిన పరిస్థితి, ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకోలేని పరిస్థితి, ఒక ప్లాస్టిక్ బాటిల్ అడిగితే ఇవ్వలేని పరిస్థితి. మీకు తెలుసు, ఫాదర్ స్టాన్ స్వామికి ఒక ట్రమ్లర్ ఇవ్వలేదు వాళ్ళు. నేను అనుకోవటం అనిల్ దేశ్ముఖ్కి, సంజయ్ రావుత్కి, నరేష్ గోయల్కి అంత దారుణమైన పరిస్థితులు కల్పించి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు అనుభవించారు, మాట్లాడారు. అంటే మనం జైళ్ళు ఎట్లా తయారు చేసి పెట్టుకున్నామంటే అసలు అమానవీయ పరిస్థితుల్లోంచి, అంటే మనుషులు ఇక్కడ బతుకుతారు, కొంతకాలం ఉంటారు అనే ఇది కూడా మర్చిపోయి అలాంటి జైలు తయారు చేసి పెట్టారు. అక్కడ నుంచి ఏం మాట్లాడినా, ఏం చెప్పినా కూడా ఉపయోగం ఉండని పరిస్థితులు ఇవి. ఒకటైతే ఒక సాధారణంగా మొదట నేను చెప్పినప్పుడు ఒక సాధారణంగా నన్ను అడిగిన ప్రశ్నకి
మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు అంత అవసరం ఏమొచ్చింది, మీరు వీల్ చైర్లో ఉంటారు, మీకు ఎందుకు అంత థ్రెట్ ఎట్లా అయ్యారు అని అడిగిన ప్రశ్నకి సమాధానం మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. 2010 నుంచి 2014 వరకు నేను ఒకే ఒక్క సమస్య మీద కేంద్రీకరించి పనిచేశాను. అది నేను ఒక్కడిని కాదు, చాలామంది. అది ఆపరేషన్ గ్రీన్ డెంట్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్, కేవలం క్యాంపెయిన్. అది ఆపరేషన్ గ్రీన్ డెంట్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చెయ్యాలని మొదలుపెట్టించింది జస్టిస్ రాజేంద్ర సచ్చర్, ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్. ఆయన ఒకరోజు నన్ను కొంతమంది కార్యకర్తలను పిలిచి, ఇది చాలా సీరియస్ అయిన విషయం, దీని మీద మనం ఏదైనా చేయాలని రాజ్యాంగంలో ఉన్న పాయింట్స్, తర్వాత షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించి అన్నీ రాసిచ్చి మీరు అంతా చేయండి అండి, మీరుంటే మేము చేస్తామన్నారు. ఆయన కూడా మీతోనే నడుస్తానని చెప్పాను. ప్రొఫెసర్ రణధీర్ సింగ్, వీళ్ళందరూ కూడా ఈరోజు లేరు మన ముందు. నేను జైల్లో ఉండగానే చనిపోయారు అంతా. ప్రొఫెసర్ రణధీర్ సింగ్ చాలా ప్రముఖమైన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ. ఆయన సురేంద్ర మోహన్, సోషలిస్ట్ లీడరు, ఆయన బిడి శర్మ, ఇలాంటి వాళ్ళు, అరుంధతి రాయ్, అందరూ వచ్చి కలిసి సమావేశం వేసుకుని ఫోరం అగేన్స్ట్ వార్ ఆన్ పీపుల్ అని దాంతో, అది సచర్ కోయిన్ చేసిన వర్డ్ కూడా అది, దానికి చేయాలని మొదలుపెడితే నన్నే దానికి కన్వీనర్గా ఉండాలి, నువ్వు అందరినీ ఒక సెంటర్గా ఉంటావు, అందరూ వస్తారు అని. ఆ ఫోరంలోకి రాని సంఘం కానీ వ్యక్తులు కానీ లేరు, అందరూ వచ్చారు. ప్రజాస్వామికంగా ఆలోచించే ప్రతి సంఘం వచ్చింది. అది ఈ పార్టీలకు అతీతంగా, ఐడియాలజీస్కి అతీతంగా అందరూ ఏకమైన ఒక కూడలేదు. యూనివర్సిటీ, జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఢిల్లీలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ప్రొఫెసర్స్ ఏకమైంది. 80-90 సంవత్సరాల వయసున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి సచ్చారు, అప్పటికి ఆయనకి 85 సంవత్సరాలు. ఆ దగ్గర నుంచి అనేక సార్లు రోడ్ల మీద ర్యాలీలో నడిచారు. అది ఫోరం అగేన్స్ట్ వార్ ఆన్ పీపుల్. ఆదివాసులకు సంబంధించి ఆదివాసులను ప్రొటెక్ట్ చేయాలని, ఆదివాసుల్ని జెనోసైడ్ నుంచి ఆపాలని ఆ రోజు మొదలైంది. అది ఎందుకనంటే 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు జరిగిన మానవ చరిత్రలోని ఒక విషాదమైన చరిత్ర ఘటనలు అన్నింటినీ గుర్తు చేసుకున్న మొదలుపెట్టిన ఉద్యమం అది, క్యాంపెయిన్ అది. అమెరికాలో రెడ్ ఇండియన్స్ని, ఉత్తర అమెరికా ఖండంలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, కొన్ని సౌత్ అమెరికాలో ఆదివాసులు మొత్తంగా అంతం చేసిన చరిత్ర మన దేశంలో ఇప్పుడు రిపీట్ కాకూడదు. ఇక్కడ ఆదివాసుల్ని మొత్తంగానే తుడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. కొన్ని వందల వేల ఎంఓయూస్ అప్పటికే సంతకాలు చేయబడ్డాయి. ప్రతి ఆదివాసీ ప్రాంతాన్ని ఒక మైనింగ్ ప్రాంతంగా మొత్తం ప్రపంచ క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఏ భూభాగాన్ని వదలలేదు ఆ ఎంఓఎస్లో. కేవలం నక్సలైట్లు ఉన్న ప్రాంతాలే కాదు, చాలామంది తప్పుడుగా భావిస్తారు. అవి మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిషా, ఎక్కడెక్కడ మైనింగ్స్ ఉన్నాయో అక్కడ ఆదివాసులు ఉన్నారు. అక్కడే ఫారెస్ట్లు ఉన్నాయి, అక్కడే కొండలు ఉన్నాయి, అక్కడే మైన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు సంబంధించిన ఎంఓయూస్ అయ్యి మేము ప్రతి ఒక్క ఎంఓయూ కాపీస్ చదివి దాని మీద రాసాము ఆ రోజు ఫోరం అగేన్స్ట్ వార్ ఆన్ పీపుల్.
అయితే కొంత వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే వాళ్ళు ఎన్నుకున్న ప్రాంతం బస్తరు. మొదటిది గ్రామాలని ఖాళీ చేపించడం, చంపించడం, విజిలాంటీ గ్రూప్స్ని పెట్టడం, ప్రైవేట్ మిలిషియాస్ నడిపించడం, సల్వాజుడం, ఇవన్నీ చేయడం ద్వారా మొదటే అది ప్రపంచ లో చాలామంది ఇంటలెక్చువల్స్ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం కూడా దొరికింది. అంటే ఆ రోజు ఆ వాయిస్ అట్లా వచ్చుండకపోయి ఉంటే ఈ రోజుకి చాలా ఖాళీ అయిపోయి ఉండే విలేజెస్. అయితే ఇప్పటికీ కొనసాగుతుంది అది, ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా కానీ ఏ రోజైనా కానీ ఎంత నిర్బంధాన్ని ఎదుర్కొన్నా కానీ ఆదివాసుల్ని, ఫారెస్ట్ని, కొండల్ని మనం రక్షించుకోలేకపోయినట్లయితే దేశం మొత్తమే రక్షించుకోలేము. అది మన గురించి మనం చేస్తున్నట్టుగా భావించాలి. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ కూడా అవి మనకి సిటీస్కి ఆక్సిజన్ ఇచ్చే లంగ్స్, అవి ఊపిరితిత్తులు, అవే లేకపోతే ఎక్కడ కూడా మనం అసలు ఈరోజు పర్యావరణం కంప్లీట్గా పూర్తిగా అయిపోతుంది. కనీసంగా మిగిలింది ఆ ఏరియాలు. అక్కడ మైనింగ్ పూర్తిగా అన్ని చోట్ల మొదలెట్లయితే ఎక్కడ మనం కనీసం ఊపిరి తీసుకోవడానికి అవకాశం కూడా ఉండని పరిస్థితులు, దేశం మొత్తం అంతా కూడా ఎన్విరాన్మెంట్ సర్వనాశనం అయ్యే పరిస్థితులు కూడా వస్తుంది. ఆదివాసులను రక్షించుకోవడం అనేది మెయిన్ అయినప్పటికీ కూడా ఆదివాసులను రక్షించుకోలేము మనం. ఆ ఎన్విరాన్మెంట్ని, ఆ ప్రాంతాలని రక్షించుకోకుండా ఆదివాసులను కూడా రక్షించుకోలేము. రెండు కలిసి ఉన్నాయి. అది ఈ క్యాంపెయిన్ని నేను వదిలిపెట్టాలని నా మీద నిర్బంధం తీసుకొచ్చారు, మాట్లాడారు, అధికారులు వచ్చారు, నన్ను వసంతతో మాట్లాడారు. మేము చెప్పాం ఆ రోజు, ఇది చాలా లెజిటిమేట్ వర్క్, దేశానికి పనికొచ్చే వర్క్, మేము రాజ్యాంగం ఇచ్చిన పరిధిలో కూడా ఉంది ఇది. అనేక రకాలుగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇది వదిలిపెట్టే పరిస్థితి లేదు, మీరేం చేసుకుంటే చేయండి అని చెప్పారు వాళ్ళు. నీకు ఒక యూనివర్సిటీ పోస్ట్ ఉన్నది, నీకు ఫ్యామిలీ బాగున్నది, నీ రీసెర్చ్ వర్క్ ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ వచ్చింది, నీవు ఇలాంటి మంచి జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారు. వసంతతో చెప్పారు, నువ్వు ఆయనకి కన్విన్స్ చేయమని చెప్పారు. లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ విధంగానే చేశారు. అంతేకాదు, చూడండి, తర్వాత నా కేసు జరుగుతున్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు, జైలు నుంచి నేను కోర్టుకి, సెషన్ కోర్టుకి అటెండ్ అవుతున్నప్పుడు, ట్రయల్ నడుస్తున్నప్పుడు నా లాయర్ సురేంద్ర గాడ్లింగ్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆయన కూడా బెదిరించారు. ఏమని బెదిరించారు? సాయిబాబా తర్వాత నీ పని పెడతాము అని. అలాగే చేశారు. సాయిబాబాకి కన్విక్షన్ వచ్చిన తర్వాత, శిక్ష పడిన తర్వాత ఎంతో కాలం ఆగడానికి కూడా వాళ్ళు సిద్ధపడలేదు. వెంటనే ఆ కేసు భీమా కొరగ కేసు తయారు చేశారు. అసలు అది కేసా, అది అసలు ఏమైనా ఉందా కానీ తయారు చేశారు. సేమ్ ఇదే మోడల్. అలాగా అది అక్కడ చెప్పారు. అంతేకాకుండా సురేంద్ర గాడ్లింగ్ నా లాయర్, ఆయన వందలాది కేసులు గెలిచినవాడు. ఆయన కేసు చేపడితే అది ఓడిపోవడం అనేది ఉండదు అని నాగపూర్ సెంట్రల్ జైల్లో అందరి ప్రిజనర్స్కి ప్రతీతి. అలాగే కొన్ని వందల మంది ఆదివాసుల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన కేసుల్లో 30 సంవత్సరాలుగా వందల వేలాది మందిని విడిపించినవాడు. ఏమీ తెలియదు, అసలు సంబంధం లేని వాళ్ళని, ఆదివాసులే కాకుండా ఎవరో ఒక భిక్షగాళ్ళని అరెస్ట్ చేసి తప్పుడు కేసు పెట్టిన వాళ్ళని, ఎవరో జైల్లో వెళ్ళినప్పుడు చెప్తే వాళ్ళని కూడా విడుదల చేయించే ఒక మానవ హక్కుల లాయర్ ఆయన ట్రయల్ నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఎవరినో పట్టుకొచ్చి అతని చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఈయనకి నక్సలైట్కి సంబంధం ఉంది, నేను అది ప్రత్యక్షంగా చూశానని ఒక అఫిడవిట్ వేయించారు. అది దానికి సంబంధం ఏం లేదు కాబట్టి జడ్జి కూడా ఆ రోజున ఒప్పుకోలేదు ఈయన లాయర్గా తీసేయాలని. అది పక్కకు పోయింది. పక్కకు పోయిన తర్వాత పోలీసులే
డైరెక్ట్గా కోర్టు రూమ్లో మిగిలిన లాయర్స్ ఎదురుగా చెప్పాడు, ఈయనని సాయిబాబా శిక్ష పడిన తర్వాత నీ పని పడతామని. అట్లనే చేశారు. అలా మొదలైంది భీమా కోరేగాం కేసు. ఇది ఇక ఎప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం, ఏ కారణం చేత ఎవరినైనా ఎప్పుడైనా ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేది. ఇదొకైతే ఇక కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావించి మిగిలిన తర్వాత మీరు అడిగిన వాటికి చెప్తాను. బెయిల్కి వేస్తే అది నేను అండర్ ట్రయల్గా ఉన్నప్పుడు బెయిల్ 3 సార్లు ఎలా జరిగిందో ఆ ఉదంతం చెప్పాను. ఒక బెంచ్ రిజెక్ట్ చేస్తుంది, ఇంకొక బెంచ్ పిలిచిస్తుంది, ఇంకొక థర్డ్ బెంచ్ వచ్చి అది రద్దు చేస్తుంది. ఇక కన్విక్షన్ అయిన తర్వాత నాకు సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ వేస్తే అది ఎన్నిసార్లు వాయిదా పడిందంటే చెప్పలేము. అది కూడా సీనియర్ లాయర్ ముంబై నుంచి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం గుల్ఫిషా ఫాతిమా కేసులో ఇప్పటివరకు ఆమెకు బెయిల్ రాలేదు. ఢిల్లీలో 65 టైమ్స్ కోర్టు అడ్జర్న్ చేసింది బెయిల్ విషయంలో. అదే కోర్టులు ఏమంటాయంటే ఆ అడ్జర్న్మెంట్ కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. మళ్ళీ ఒక్క కేసుకు చూడండి మీరు, గుల్ఫిషా ఒక విద్యార్థిని ఢిల్లీలో, ఆమె మీద 3 కేసులు పెట్టారు. ఒక్క కేసులో యుఏపిఏలో 65 టైమ్స్ అడ్జర్న్మెంట్ కోర్టు చేసింది, ఇంకా ఇప్పటికీ కూడా వినలేదు. అలా నేను కూడా ఎదుర్కొన్నాను. 2 సంవత్సరాలు పట్టింది బెయిల్ వినడానికి, రిజెక్ట్ చేయడానికి. అది ముందే నిర్ణయమే రిజెక్ట్ చేసేది. ఆ రిజెక్ట్ చేయడానికి అంత ఎందుకు 2 సంవత్సరాలు తీసుకోవాలని. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ వేస్తే అది వినడానికి కూడా నిరాకరించి అలా ఉంచేశారు. దాని మీద ప్రెషర్ పెడితే రిజెక్ట్ చేశారు. తర్వాత 3వసారి వేస్తే అది నేను ఎక్విటల్ అయిన తర్వాత వరకు కూడా వినలేదు. అసలు అది చూడండి మీరు ఎలా నడుస్తున్నాయి అనేది. ఒక విషయానికి వస్తే, మా అమ్మ క్యాన్సర్తో బాధపడుతుంది అని తెలిస్తే వెంటనే మా బ్రదరు అప్లికేషన్ పంపించాడు. పెరోల్కి నాకు హక్కు ఉంది, పెరోల్ మీద వచ్చి మదర్ని దగ్గర ఉండాలని. దాన్ని అధికారులు నిరాకరించారు, రిజెక్ట్ చేస్తే ఆర్డర్ ఇచ్చారు. ఏమని చెప్పంటే, ఈయన బయటికి వెళితే కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఈయన బ్రదరు యంగర్ బ్రదర్ ఎలా కంట్రోల్ చేస్తాడు కాబట్టి నీకు పెరోల్ ఇవ్వలేము అని చెప్పి రిజెక్ట్ చేశారు. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు అన్నది మళ్ళీ ఇంకొకసారి అథారిటీస్ దగ్గరికి 2వ అప్లికేషన్ పెట్టండి, వాళ్ళు 2వసారి కూడా రిజెక్ట్ చేస్తే మేము చూస్తాము అని. ఈ లోపల అమ్మ చనిపోయింది, కోవిడ్ వచ్చింది. ఆ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ మేము పెట్టాము. మదర్ని చూడడానికి, మదర్ బాడీ చూడడానికి వెళ్ళాలి. టెంపరీ ఇమ్మీడియట్ పేరోల్ ఉంటుంది 1 వీక్. అది సూపరింటెండెంట్ చేతుల్లో ఉంటుంది, ఎవరిని కూడా కన్సల్ట్ చేయక్కర్లేదు, ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు. దానికి రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు ఏమందంటే, ఈయనకి పెరోళ్ళ మీద వెళ్ళి వాళ్ళ మదర్కి ఫ్యూనరల్ రైట్స్ నిర్వహించే హక్కు ఉంది, కానీ ఇప్పుడు కోవిడ్ పరిస్థితి ఉంది, ఇప్పుడు అండాసెల్లో చాలా సేఫ్గా ఉన్నాడు, ఈయనకి చాలా వ్యాధులు ఉన్నాయి, బయటకు వచ్చినట్లయితే ఇమీడియట్గా కోవిడ్ వచ్చి ఏదైనా జరగవచ్చు, కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం, జాగ్రత్తగా చూసుకోవడం కోసం మేము రిజెక్ట్ చేస్తున్నాము. కానీ కోవిడ్ పరిస్థితులు అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటే మేము పెరోల్ ఇస్తామని హైకోర్టు అంతా చాలా ఎంతో దయ చూపిస్తూ ఆర్డర్ ఇచ్చింది. సరే, ఇక కోవిడ్ పరిస్థితి పోయిన తర్వాత, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ వేసాం. మళ్ళీ వేస్తే వాళ్ళు 8 నెలలు అడ్జర్న్మెంట్ చేశారు.
చివరికి మళ్ళీ 8 నెలల తర్వాత మీరు ఇంకొకసారి అథారిటీస్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఇట్లా అమ్మతో మాట్లాడనివ్వకుండా, ఆమె శరీరాన్ని చూడనివ్వకుండా, ఆమె ఫ్యూనరల్ రైట్స్లో పాల్గొకుండా ఎన్ని రకాలైన పద్ధతుల ద్వారా కూడా చేశారు. అదొకటి జైల్లో నాకు చాలా చాలా బాధాకరంగా మారిన పరిస్థితి. అదే సందర్భంలో చాలామంది మిగిలిన వాళ్ళు ఎంత పెద్ద గ్యాంగ్స్టర్స్ అయితే అంత తక్కువ టైంలో బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఇచ్చారు కూడా. సరే, ఇవన్నీ చాలా చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క విషయం చెప్తాను. నేను మా నా లాయర్ ఈరోజు కూడా ఇంకా సురేంద్ర గాడ్లింగ్ జైల్లో ఉన్నారు. ఆయన మీద ఎందుకు కేసు పెట్టారో ఇప్పుడు నేను చెప్పాను. అది ముందే అనౌన్స్ చేసి పెట్టింది, నా మీద పెట్టినట్టుగానే. ప్రొఫెసర్ హనీబాబు, మీ ఇద్దరం ఢిల్లీ యూనివర్సిటీలో రిజర్వేషన్ అమలు చేయడం కోసం అనేకమైన ఆందోళన చేశాం. చాలా సక్సెస్ఫుల్ ఆందోళన చేసాం. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఎందుకంటే మేము ఢిల్లీ యూనివర్సిటీ ఇప్పటి వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ అక్కడ అమలు చేయలేదు. ఫస్ట్ టైం చేశారు. చేసిన తర్వాత దాదాపు 12-15 సంవత్సరాలు మేము చేసిన స్ట్రగుల్లో ప్రభుత్వంతో మాట్లాడిన అనేక సందర్భాల్లో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మేము వెళ్ళి మాట్లాడుతూ ఆందోళన చేస్తూ చాలా చేసాం. హనీబాబు ఆ రిజర్వేషన్ ఆందోళనకి సంబంధించిన విషయాల్లో తప్ప మిగిలిన ఏ రకమైన దాంట్లోనూ ఆయనకి అనుభవం లేదు. అయితే నేను అరెస్ట్ అయిన తర్వాత పొలిటికల్ ప్రిజనర్స్ గురించి మాట్లాడాడు. నా రిలీజ్ కోసం క్యాంపెయిన్లో అగ్రభాగాన్ని నిలబడ్డాడు. అయితే ప్రొఫెసర్ హరిబాబు ఒక లింగ్విస్ట్, ఒక భాషా శాస్త్రవేత్త. ఆయన లింగ్విస్టిక్ ఫీల్డ్లో చాలా అరుదైన కృషి చేశాడు. అలాగే భాష గురించి, సామాజిక విషయాల గురించి, దానికి సంబంధమైన విషయాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి రాసిన అనేక ఆర్టికల్స్, బుక్స్ ఉన్నాయి. ఈరోజు ఆయన జైల్లో ఎంత పరిస్థితి వరకు వచ్చాడంటే కంటి చూపు పోయే పరిస్థితిలోంచి బయటపడ్డాడు. అక్కడ వరకు వచ్చి కోవిడ్ వచ్చి ఇప్పటికీ కూడా ఆయన జైల్లోనే ఉన్నాడు. అలాంటి ఇలా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఒక్క విషయం లాస్ట్కి చెప్పి ముగిస్తాను. నేను 5 నెలలు అయినప్పటికీ కూడా బయటకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా డాక్టర్స్ ఏమని చెప్పారంటే, ఇంత ఒక 10 years నీకు ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల నీకు ముఖ్యమైన కొన్ని వ్యాధులు ఏవైతే వచ్చాయో, ముఖ్యంగా నర్వస్ సిస్టమ్, మసిల్ సిస్టమ్, అవన్నీ మేము చేయలేని పరిస్థితికి వచ్చింది అని చెప్పి. అదేవిధంగా నేను వచ్చినప్పటి నుంచి జర్నలిస్ట్ అడిగే మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని. అది మీరు అడగొచ్చుగా, అందుకే ముందే చెప్తున్నాను, ఇప్పటికే చెప్పాను కూడాను. నాకు తెలంగాణ ఇచ్చిన విజ్ఞానం, సామాజిక విజ్ఞానం నేను తెలంగాణ నుంచి నేర్చుకున్నాను, తెలంగాణ ప్రజల నుంచి నేర్చుకున్నాను. అది చాలా లోతుగా నాలో ఉంది. దాని నుంచి నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేను. అది నా ఊపిరిలో ఉంది. నేను ఒక టీచర్ని, చిన్నప్పటి నుంచి నేను టీచ్ చేశాను. ఒక టీచర్గా, ఒక హక్కుల కార్యకర్తగా, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పనిచేశాను. కాలేజ్ డేస్ నుంచి పనిచేశాను. అదేవిధంగా నేను కొనసాగుతాను అని. దీన్ని ఎవరైనా, ఏ ఏజెన్సీస్ అయినా ఎవరైనా కానీ అనేక రకాలుగా వక్రీకరించి చెప్పడం కోసం అరెస్టులు చేసి, కేసు పెట్టి, ఎన్నో చేశారు. అదే నాకు, కుటుంబానికి, నా మిత్రులు అందరికీ ఎంతో ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్. అంతా చూసాం. కానీ ఈ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతప్పటికీ కూడా మా అందరిలోనూ, నాకున్న మిత్రులందరిలోనూ ఒక రకంగా
మనం చేస్తున్న పని ఎంత ముఖ్యమో మనల్ని మళ్ళీ మాకు ఇంకొకసారి గుర్తు చేసినట్లుగా అయ్యింది. అది ఇంకా చేయాలి, ఇది చాలా ముఖ్యమైన పని అని మాకు ఇంకొకసారి ఈ 10 ఏళ్ల అనుభవం మళ్ళీ ఇంకొకసారి చెప్పింది. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి నేను కృతజ్ఞతలు చెప్తూ, నేను ఈ మాటలన్నీ మీ ముందు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ, మీరేసి ఏ ప్రశ్నలకైనా ఒక ఓపెన్ హార్ట్తో మాట్లాడడానికి మీ ముందున్నాను. సార్, నా పేరు శ్రీనాథ్, టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి. సార్, మీరు ఒక విషయం చెప్పారు, మీ వీల్ చైర్ డ్యామేజ్ చేసి మిమ్మల్ని టార్చర్ చేశారని. అది జైలర్స్ చేశారా, ఎవరు చేశారు? కొంచెం స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్తారా సార్? ఒకటి. సెకండ్ క్వశ్చన్, మిమ్మల్ని గతంలో అథారిటీస్ అప్రోచ్ అయ్యారు అని అన్నారు విత్ రిగార్డ్ టు మైనింగ్ అండ్ సమ్ టు విత్డ్రా యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ అజిటేషన్స్. ఎవరయ్యారు, అది కొంచెం స్పెసిఫిక్గా చెప్తారా? అంటే మీరు స్పెసిఫిక్గా లేనప్పుడు అది కొంచెం వేగ్గా ఉంటుంది టు రైట్ ఆల్సో. మీ మొదటి ప్రశ్న, వీల్ చైరు పాడు చేసింది నన్ను. పాడైన వీల్ చైర్ నుంచి డ్రాగ్ చేసి మొత్తం హ్యాండ్ నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ చేసింది అరెస్ట్ చేసిన పోలీసులు. ఆ అరెస్ట్ ప్రక్రియలో జరిగింది. మహారాష్ట్ర పోలీసులు నన్ను జైలుకి పంపించడానికి, నన్ను ఢిల్లీలో కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, ముఖ్యంగా అహేరి పోలీస్ స్టేషన్లో నన్ను డ్రాగ్ చేశారు. వీల్ చైరు అక్కడే ఇరిగిపోయింది. అక్కడ మెట్లు ఉన్నాయి, ర్యాంప్ లేదు, పైకి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నలో వీల్ చైర్ ఇరిగిపోయింది. చాలా అది అంటే అనుకోకుండా చేసింది కూడా కాదు. అక్కడ నుంచి నన్ను డ్రాగ్ చేశారు. ఆ డ్రాగ్ చేసి కింద పడిపోతుంటే డ్రాగ్ చేశారు. దాంతో మొత్తం నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. అది రికార్డెడ్ అయ్యింది, మెడికల్ రిపోర్ట్స్లో రికార్డ్ అయింది. ఈ పీరియడ్లో ఇక్కడ ఒక ఇంజరీ జరిగింది సీరియస్. దానివల్ల ఏది అయిందనేది నాగపూర్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ రికార్డ్ చేశారు. అది అప్పుడు బెయిల్ వేసినప్పుడు వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు హైకోర్టుకి. అది జైల్లో అది జరగలేదు, కానీ జైల్లో జరిగిన చిత్రహింసలకి అది ఎవరు ప్రత్యేకించి వచ్చి కొట్టి చేసింది కాదు. అది ఆ పరిస్థితి లేదు, కానీ అలాంటి పరిస్థితులు కల్పించారు. ఎట్లా అంటే, నువ్వు బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి, నువ్వు తినలేని పరిస్థితి, నువ్వు ఒక ములాఖాత్కి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడా కూడా ఎటువంటి యాక్సెసిబిలిటీ లేకుండా ఉన్నది జైలు. యాక్సెసిబిలిటీ ఇవ్వాలని కోర్టు చెప్పినప్పటికీ చేయలేదు. ఇట్లా ప్రతిరోజు ఒక చిత్రహింసల కొలిమి అది. ప్రతిరోజు అలా జరిగింది. ఆ కండిషన్ నుంచి అండాసుల నుంచి బయటికి పెట్టలేదు. అక్కడ ఆక్సిజన్ అందట్లేదు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అండాసెల్లో ఎవరిని కూడా, ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ని కూడా 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టరు. ఎందుకంటే అక్కడ మానసికంగా ఒక బ్యాలెన్స్ని కోల్పోతారు అండాసెల్లో. అది ఎటు చూసినా గోడలు ఉంటాయి, ఎవరిని కలవడానికి ఉండదు, ఎటువంటి పరిస్థితి ఉండదు. ఆ ఒంటరితనంలోంచి మానసిక పరిస్థితిని కోల్పోతారని అక్కడ అందులో పెట్టిన వాళ్ళని కూడా ఎవ్రీ ఫ్యూ మంత్స్కే వాళ్ళని మారుస్తారు. దీని ఒక్కడనే అన్ని సంవత్సరాలు ఉన్నది నాగపూర్ జైలు హిస్టరీలో. అన్ని సంవత్సరాలు అంటే దాదాపు 9 సంవత్సరాలు అండాసెల్లో ఉన్నది నేను ఒక్కడనే. అంటే నేను అక్కడ ఆ రోజు కోల్పోయి ఉండొచ్చు కూడా. నా మానసిక పరిస్థితి నేను కోల్పోయి ఉండొచ్చు కూడా నేను. కాకపోతే నేను అంటే మోస్ట్ అప్రెస్డ్ పీపుల్ చేసే స్ట్రగుల్స్ గుర్తు చేసుకుని వాళ్ళంత కష్టపడుతుండి కూడా బతుకుతున్నప్పుడు నేను ఎందుకు బతకలేను అని బతికాను. ఇక రెండో ప్రశ్న, నన్ను అరెస్ట్ చేసిన ఏజెన్సీ ఇస్ ద మహారాష్ట్ర పోలీస్. మహారాష్ట్ర పోలీస్ టాప్ ఆఫీసర్స్, ఐ డోంట్ నో ద నేమ్స్, ఎందుకంటే దే డిడ్ నాట్ రివీల్. దే కేమ్ టు మీ along with the investigating officer in the case, and they threatened me and my family with those words which I have already said. Of course, there are
other agencies also which accompanied the Maharashtra police. They did not reveal their names. But surely I know that the senior officers of Maharashtra police were there along with other agencies. I cannot take a name of other agencies, but I can definitely take the name of the Maharashtra police and their officers. You know, like the investigating officer and a few, the SP special operations from Gadchiroli, they identified themselves. And they have come with, in the plain clothes, but they have given their cards, showed the cards. But the accompanying officers, you know, when they came to my house, they came in 50 members as the officers. And later on also they came, 3 times they came. And the investigating officer in the interrogation accepted this, that they came 3 times. Why did they come? Surendra Gadling asked, why, for what purpose did you go 3 times? There was no answer. So, I mean, it's very clear. When I am saying something, I am saying with concrete evidence. And I will not talk in vague terms. It is there in the case papers, you see. No, I will tell you, but even if you see the charge sheet, their names are there. Since this is the forum and now the case is concluded. Right, next. I will tell you the names, okay? Yes. It's not that, I mean... సార్ వెంకట్ సార్ బిగ్ టీవీ మీరు మళ్ళీ గత జీవితాన్ని ముందు గడుపుతామని చెప్తున్నారు. దానివల్ల మీకు వచ్చేది ఏంటి సార్? అంటే ఇప్పటికే 10 ఏళ్ళు మీరు నిర్బంధంలో ఉన్నారు. ఆ నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా మీకు ఎవరు బయట నుంచి సాయం చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కేవలం గడ్చిరోలి లేకపోతే గ్రీన్ హంటు లేకపోతే ఇంకొకటి ప్రస్తుతం 130 కోట్ల జనాభాని మార్చలేని వ్యవస్థలో కేవలం దాని విషయంలో మాత్రం మీరు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. ఇంకొక అంశం, కులం మొత్తం ఫ్యూడల్ నియంత్రణలో పీకలోతు మునిగిపోయిన ఈ దేశంలో మీలాంటి వాళ్ళు, మీలాంటి ఆలోచనలు ఏ మేరకు పనిచేస్తాయి? మీరు చాలా బేసిక్ ప్రశ్న వేశారు. అయితే ఈరోజు రేపు ఏదో జరిగిపోతుందని ఈ పనులు చేయడం సాధ్యం కాదు. ఇది ఒక చరిత్రలో ఒక నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియలో మనం ఇప్పుడు నివసిస్తున్న సమాజం కంటే బెటర్ సమాజం రావాలని పనిచేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. అందులో మేము చేసేది చాలా చిన్నది. అయితే ఒక్కటో ఇద్దరో చేస్తే అయ్యేది కాదు. అలాగే మన దేశంలో కూడా ఫ్యాసిస్ట్ ఆలోచనల వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, కులాన్ని అమలుపరిచేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు చాలామంది ఈ సమాజాన్ని మార్చాలి, ముఖ్యంగా ఈ కుల వ్యవస్థని మార్చాలి, లేకుండా చేయాలి, ఇలా అనుకున్న వాళ్ళు మనకి ఎంతోమంది ఉన్నారు. అది కూడా తక్కువ సంఖ్యలో అని నేను అనుకోవట్లేదు. అదే 140 కోట్ల జనాల్లో వీళ్ళు ఎంతమంది అని అనుకున్నప్పుడు మనకి అది తక్కువగా కనిపించవచ్చు. కానీ ఈ ప్రభావాలన్నీ కూడా దాని గురించి పనిచేసే వాళ్ళ ప్రభావాలు కానీ, లేకపోతే ప్రజల్లో కానీ, సాధారణ ప్రజల్లో కానీ ఈ అన్యాయాలు, అక్రమాలు, ఈ కుల వ్యవస్థ, ఈ దారుణాలు, ఈ అన్నిటికీ వ్యతిరేకమైన భావాలు ఉన్న వాళ్ళే ఎక్కువ ఈ ఇంతమంది కోట్లలో. మరి అంతమంది ప్రజల్లో ఉన్నప్పుడు మీరు చూడండి, అదే 85% పీపుల్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ కదా. ఆదివాసులు, దళితులు, బ్యాక్వర్డ్ సెక్షన్స్, మైనారిటీసు, ఎథ్నిక్ మైనారిటీసు, మహిళలు, ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో ఉన్న దారుణాలకి గురవుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ వ్యవస్థకి, ఈ రాజ్యహింసకు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే మనం వీళ్ళెవ్వరూ మారరు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఈ అన్నిటినీ
వ్యతిరేకిస్తున్న వాళ్ళు, వాటికి అణచివేతకు గురవుతున్న వాళ్ళు ఎందుకు ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగాలని అనుకుంటారు? ఇది చిన్న విషయం కాదు. ప్రజలందరినీ మనం అంచనా చేసుకున్నట్టయితే ఈ రోజున కొంతమంది అనలిస్టులు రాస్తున్నట్లుగా ఈరోజు ఆదివాసులు కూడా వాళ్ళని అణచివేసే వాళ్ళకి ఓటు వేస్తున్నారు. అదంతా వాస్తవమైన విషయం కాదు. అసలు వాస్తవమైన విషయం ఏంటంటే, మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళతో హృదయాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న భావాలను తెలియజేస్తారు. నేను ఈ వీల్చైర్లో దేశంలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళాను, ప్రతి ఆదివాసీ ఏరియాకి వెళ్ళాను. ఎందుకు? వాళ్ళ నుంచి నేర్చుకోవాలనే ఉద్దేశంతో. అసలు నేను ఏమన్నా చేయాలంటే, రేపు హక్కుల గురించి మాట్లాడాలి అంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని. 35 సంవత్సరాల్లో నేను చాలా సంవత్సరాలు వెళ్ళాను. అందుకోసం నేను ఈరోజు 10 సంవత్సరాలు నేను జైల్లో చావకుండా బతకగలిగాను. ఎందుకంటే వాళ్ళ నుంచి నేర్చుకున్న అనుభవాలు ఉన్నాయి కాబట్టి. ముఖ్యంగా నేను ఇలా అనుకునేవాడిని కాదు, ఈ రోజు రాత్రో లేకపోతే వచ్చే 5 సంవత్సరాలను మొత్తం సమాజాన్ని మార్చేద్దామనే ఉద్దేశం అలాంటి నాకేం లేదు. నాతో మిత్రులు, కామ్రేడ్స్, అందరూ పనిచేసే వాళ్ళు ఎవరికి అలాంటి ఆలోచన ఉన్నట్టుగా లేదు. ఇదేదో మనం సాధిద్దాము, ఇదేదో మనం సాధించి మనం ఏదో పొందుదాము అనే ఉద్దేశంతో కాదు. ఇది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ, ఎప్పటి నుంచో నడుస్తుంది. అది ఈ ఇండియాలో అంటే ఇప్పుడు యూరోప్, అమెరికాకు సంబంధించిన హిస్టరీ వేరేగా ఉంది. ఇండియాలో కనీసం 5,000 సంవత్సరాలు సివిలైజేషన్ ఉంది అని అనుకుంటే మనం అప్పటి నుంచి కూడా ప్రజాస్వామిక జీవితం కోసం, హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు అన్ని యుగాల్లోనూ ఈ 5 సంవత్సరాల్లోనూ ఉన్నారు. దాని మీద నా రీసెర్చ్ నడుస్తుంది వాస్తవంగా. అంటే ఎన్నిసార్లు డెమోక్రటిక్ వాయిసెస్ వచ్చినాయి, దానికి ఎన్నిసార్లు ప్రజలు స్పందించారు. అంటే అది బసవ కావచ్చు కర్ణాటకలో, లేకపోతే కబీర్ కావచ్చు, లేకపోతే ఇంకా లోకైన్ వ్యవస్థ కావచ్చు. ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు ఎలా వచ్చినాయి అని నేను 15 ఏళ్ళగా రీసెర్చ్ మెటీరియల్స్ అంతా పెట్టుకున్నాను. అనేక లైబ్రరీస్కి, ఎన్ని చోట్లకి వెళ్ళాను. అవన్నీ కూడా నన్ను అరెస్ట్ చేసినప్పుడు తీసుకెళ్ళి నాకు మళ్ళీ దొరకకుండా చేశారు. కాపీ ఇమ్మని అడిగితే కాపీ ఇచ్చారు, మ్యూటిలేటెడ్ కాపీ, అది మళ్ళీ ఓపెన్ అవ్వకుండా ఉండేటట్టుగా చేసి ఇచ్చారు. అధ్యయనంలో చూసుకున్నట్లయితే కూడా ఇది ఏంటో ఒక ఏదో ఒక ఇమీడియట్గా ఏదో సాధించాలనే ఉద్దేశంతో చేస్తే అయ్యే పని కాదు. ఇది అందరూ చేయవలసింది. ఎవరికి ఎంత మేరకు చేయగలిగేది చేయాలి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి అది రెస్పాన్సిబిలిటీ. ప్రజలందరిలో ఉన్న జ్ఞానాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి, వాళ్ళ ఆలోచన దగ్గరికి తీసుకొచ్చి, ఇప్పుడు ఏదో ఒక ప్రభుత్వానికో ఇంకొక పార్టీకో వ్యతిరేకంగా చేసే ఉద్యమం కాదు ఇది. ఇది ఒక చైతన్యవంతమైన ఉద్యమం. అది ప్రజాస్వామిక వెలుగులు అనేది, ప్రజాస్వామిక ఉద్యమం అనేది ప్రజల్లోంచి రావాలి. అది ప్రజల్లో కలగాలి. అది ప్రజల మధ్యలో నడవాలి. ఏదో ఒక ప్రభుత్వాన్ని ఇంకో దాన్ని మార్చడం వల్ల వచ్చేది కాదు. సాయిబాబా గారు, గ్రీన్ హంట్కి వ్యతిరేకంగా మీరు ఒక కమిటీని ఆ రోజు ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు అని అనేది మీరు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అనేక ఈవెన్ మీడియాలో కానీ మూవీస్ రూపంలో వస్తున్న భావన ఏంటంటే గిరిజనులందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. మీలాంటి కొంతమంది విదేశాలతో చేతులు కలిపి భారతదేశాన్ని అభివృద్ధి చెందనీయకుండా, గిరిజనులను అభివృద్ధి చెందనీయకుండా వామపక్ష తీవ్ర జాలం వైపు, అంటే ఈ మధ్యన ఒక సినిమా కూడా వచ్చింది, మీరు చూసుంటారు, బస్తర్ ఫైల్స్ అని చెప్పి. ఇవన్నీ కూడా అలాంటి భావన ఈరోజు ప్రజల్లో వస్తోంది కదా, ఏంటి అంటే ఇంకా కూడా మీ పోరాటాన్ని ప్రజలు స్వాగతిస్తారా? ఆదివాసీలందరూ కూడా గ్రీన్ హంట్ లాంటి వ్యతిరేక పోరాటాలని ఇంకా ఆదివాసీలు కావాలని కోరుకుంటున్నారా? ఒకటి, నేను ఆ సినిమా చూడలేదండి. అది ఏంటో తెలీదు, ఆ ఫిలిం గురించి నాకు తెలీదు. అయితే ఆపరేషన్ గ్రీన్ హంట్కి వ్యతిరేకంగా మేము క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పుడు సిటీల్లోనూ ఉన్న డెమోక్రటిక్ సెక్షన్స్ అంతా ఒక వాయిస్ని వినిపించారు. కానీ ఈరోజు ఆదివాసులు వాళ్ళే
ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ కానివ్వండి, ఇది ఏది అప్పటి పేరు కానివ్వండి, ఈ పేర్లు ఎన్నైనా మారనివ్వండి, మైనింగ్ వ్యతిరేకంగా, ఈ ఏరియల్ బాంబింగ్స్ వ్యతిరేకంగా, ఈ వాళ్ళ మీద జరిగే అణచివేతకు వ్యతిరేకంగా, గ్రామాలని ఖాళీ చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు ఆదివాసులే ముందుకు వచ్చారు. మీరు చూడండి, అనేక ప్రాంతాల్లో, వందలాది ప్రాంతాల్లో ఆదివాసులు ధర్నా సైట్స్ పెట్టారు. సంవత్సరాల తరబడి కదలకుండా ఉండి ఎన్నిసార్లు అయినా అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కదలకుండా, మా ప్రాంతాల్లో మైనింగ్ వద్దు, మా ప్రాంతాల్లో మీ అభివృద్ధి వద్దు. ఆదివాసులు అభివృద్ధి కోరుతున్నారు, కానీ ఆ అభివృద్ధి ఏంటో మనకు అర్థం కావట్లేదు. మనం అనుకున్నదే అభివృద్ధి అక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆదివాసులకున్నది ముఖ్యంగా మనం చరిత్రను అర్థం చేసుకోవాలి. అది రాజ్యాంగం కూడా అర్థం చేసుకుంది, కానీ ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేయట్లేదు. ఈ ఆదివాసీ ఏరియాల్లో ఒక పురాతనమైన సివిలైజేషన్, నాగరికత అది ఉంది. వాళ్ళకి మొత్తం ఒక వ్యవస్థ ఉంది, సిస్టమ్ ఉంది. మనం రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా మన రాజ్యాంగాన్ని వాళ్ళ మీద రుద్దాం. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అంటే మనం గుర్తించలేము, కానీ వాళ్ళకి సిస్టమ్ ఉంది, వాళ్ళకి ఒక న్యాయ వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకే రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు కొన్ని చెప్పారు. 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ పెట్టారు, దానికి కండిషన్స్ పెట్టారు, ఎన్ని చూశారు. మనం ఏదైనా లా చేస్తే అది ఆటోమేటిక్గా ఆదివాసీ ఏరియాల్లో, షెడ్యూల్ ఏరియాలో అమలు చేయకూడదు. వాళ్ళని అడగాలి, ఈ చట్టం మీరు అమలు చేస్తారా లేదా అని. దానికోసం అంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ పెట్టాలన్నారు 5th షెడ్యూల్ ప్రకారం. అలాగే ప్రభుత్వం కానీ, ప్రభుత్వేతరమైన ఏ సంస్థలు కానీ ఆదివాసీ ఏరియాల్లో స్థిరాస్తులు కానీ లేకపోతే చరాస్తులు కానీ మీద ఎటువంటి కంట్రోల్ ఉండకూడదని పెట్టారు. ఎన్ని ఉన్నాయా? రాజ్యాంగం కూడా అర్థం చేసుకుంది, వాళ్ళకున్న సిస్టమ్ ఉంది, అన్నీ ఉన్నాయని. ఈ రోజున మనం ఏమిటి ఆదివాసులకి ఏమైనా మనం ఎక్కడైనా విన్నామా? 5th షెడ్యూల్లో ఉన్న షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీ అంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ ఉన్నాయా? ఆ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏ గవర్నర్ అయినా అడుగుతున్నాడా? ఏదైనా మీకు ఇది కావాలా, ఇదే మీ అభివృద్ధి అంటే ఇదా మీకు అని అడుగుతున్నాడా? అంటే రాజ్యాంగం చెప్పింది కూడా ఎందుకు మనం అమలు చేయట్లేదు? అందుకే నేను జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నాగపూర్లో నా అడిగిన ప్రశ్న ఏం చెప్పానంటే, ఒక 50% అయినా రాజ్యాంగంలో అమలు చేస్తే ఈ రోజున సంక్షోభం మన సమాజంలో ఉండేది కాదు అని. ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజము, నక్సలైట్లు, మావోయిస్టులకు సంబంధించిన సమస్య కాదు. అసలైన సమస్య ఎక్కడుంది అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద క్యాపిటలిస్ట్ వ్యవస్థల, కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఇక్కడ మైనింగ్ చేయాలి, ఇక్కడ గ్రామాలను తొలగించాలి, ఇక్కడ ఫారెస్టులను తవ్వాలి, కొండలను తవ్వాలి, ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోవాలి. ప్రపంచంలో ఉన్న జరిగిన ఆర్థిక సంక్షోభాన్ని తప్పించుకోవడం కోసం నీకు ఈ రా మెటీరియల్స్ కావాలి. నువ్వు మరింత యుద్ధ పరికరాలు, యుద్ధ వెపన్స్, జెట్స్ తయారు చేయాలంటే అల్యూమినియం కావాలి. అది ఇక్కడ ఉంది, చాలా చౌకగా దొరుకుతుంది. అదొకటే కాదు, అన్ని రకాల మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో. అదే ఇది లార్జర్ క్వశ్చన్. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమని చెప్తున్నాయంటే, గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మేము ఆదివాసులకు వ్యతిరేకంగా చేయట్లేదు, ఇదంతా ఇది మావోయిస్టులకు వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్తున్నారు. అయితే మావోయిస్టులు లేని ఏరియాలో కూడా ఎందుకు చేస్తున్నారు మీరు అనేది ప్రశ్న కూడా వస్తుంది కదా. ఇక్కడ సమస్య అసలు అది కాదు. సమస్య మేము గుర్తించింది ఫోరం అగేన్స్ట్ వార్ అండ్ పీపుల్ విషయంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు ఏవైతే ఆదివాసులకు ఉన్నాయో వాటిని తీసుకుని ఇక్కడ జరిగే జెనోసైడ్ని ఆపాలి, జన సంహారాన్ని ఆపాలి, ఇక్కడ వాళ్ళని ఆదివాసులు కాపాడాలి. అలా కాకపోతే మన ఉనికికే ప్రమాదం, అయితే మన చైతన్యానికే ప్రమాదం, మన ఉనికికి ఒక సవాలు. ఈ రోజున ఆదివాసులు మొత్తం అంతమైతే, ఎందుకనంటే ఆ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి, ఆ కొండల నుంచి వాళ్ళని బయటికి తీసుకొస్తే, బయటికి నెట్టి వేస్తే వాళ్ళు ఎంతో కాలం బతకరు. ఎక్కడున్నారు, ఏమయ్యారు అని ఎంక్వైరీ కూడా లేదు.
ఇప్పుడు 1947 నుంచి ఇప్పటి వరకు 2 కోట్ల ఆదివాసీలు గైర్హాజరు లేరు, డిసపియర్డ్. అది అకౌంట్స్ ప్రభుత్వాల దగ్గర లేవు. ఎక్కడికి పోయారు? వాళ్ళు పెద్ద బైనింగ్స్, డ్యామ్స్ ఇవన్నీ చేసినప్పుడు ఇన్ని సంవత్సరాల్లో 2 కోట్ల మంది ఆదివాసులు ఎటుపోయారు? అక్కడ నుంచి పంపించేసిన తర్వాత ఎక్కడ రీసెటిల్మెంట్ చేశారా వాళ్ళని? రీసెటిల్మెంట్లు చేయని వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఎక్కడికి పోయారు? సిటీలకు పోయిన తర్వాత వాళ్ళు ఎందుకు బతికలేరు? వాళ్ళు అక్కడి నుంచి బయటకు వస్తే వాళ్ళు బతకరు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అది కాబట్టి దీనికి మనం నేరోగా ఆలోచించకూడదు. అంటే అని మేము ఆలోచించాం ఆ రోజు. అది కేవలం దీనికి ప్రభుత్వానికి మావోయిస్టులకి జరిగే యుద్ధంకి సంబంధించిన విషయం కాదు. ఇది చాలా లార్జర్ ఇష్యూ. ఈ లార్జర్ ఇష్యూ మన అందరి సంక్షేమం కోసం, మన అందరి బాగు కోసం, దేశం బాగు కోసం మనం అడ్రస్ చేయవలసింది. అంతేకాదు ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా రెడ్ ఇండియన్స్ దగ్గర నుంచి ఎక్కడ కూడా వాళ్ళందరినీ సర్వనాశనం చేసి ఎవరు లేకుండా చేసి మొత్తం జెనోసైడ్ చేసినట్టుగా ఇక్కడ జరగకూడదు. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ కండిషన్స్లో మనం అంతా చైతన్యవంతమైన వాళ్ళు ఉన్నాం. నేను దేవులపల్లి అజయ్ అండి, ప్రజాతంత్ర. తెలంగాణతో మీకున్న అనుబంధాన్ని మీరు ఇప్పుడు నెమరేసుకున్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలుగా ఎట్లా కనిపిస్తుంది మీ అభిప్రాయం? పాలన కానివ్వండి, గత పాలకులు కానివ్వండి, ఇప్పుడున్న పాలన కానివ్వండి. తప్పనిసరిగా ఒక విషయం అయితే స్పష్టంగా నాకు అనిపిస్తుంది. జైలు నుంచి నేను అర్థం చేసుకున్నది, బయటకు వచ్చిన తర్వాత అర్థం చేసుకున్నది, దానివల్ల పాలకులు ఏం చేశారనేది పక్కన పెడితే తప్పనిసరిగా ఒక ఉక్కు కౌగుల నుంచి మాత్రం తెలంగాణ బయటపడింది, ప్రజలు బయటపడ్డారు. అది చాలా అవసరం. ఏది ఉక్కు కౌగిలి నేను చెప్తున్నాను కదా, తెలంగాణలో మా అందరికీ గౌరవనీయుడైన కాళోజీయో చెప్పిన మాట గుర్తొస్తుంది. మా 2 జిల్లాలు ఒక కులం పరిపాలించేది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అని ఆయన చాలాసార్లు చెప్తుండేవాడు. అలా ఆ ఉక్కు కవుల నుంచి బయటపడింది తెలంగాణ ప్రజలు. అదే ఒక పెద్ద మెట్టు, పెద్ద అడుగు ముందుకి. రెండోది 1997లో వరంగల్లో నేను ఏఐపిఆర్ఎఫ్లో ఉండేవాడినప్పుడు, ఏఐపిఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీగా వరంగల్లోనే ఉండి వరంగల్ డిక్లరేషన్ కన్వెన్షన్ ర్యాలీ చేసినప్పుడు మేము ఒక డిమాండ్ పెట్టాము, డెమోక్రటిక్ తెలంగాణ కావాలి అని. కొంతమంది మాతో అంగీకరించలేదు. సెపరేట్ స్టేట్ వస్తే సరిపోతుంది, ముందు ఆ డెమోక్రటిక్ తెలంగాణ అనేది తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుందామని అన్నారు. అప్పుడు మేము ఏమన్నామంటే, మీ చెప్పిన మాట మేము కాదను, ఇప్పుడు అందాము అప్పుడు అందాము డెమోక్రటిక్ తెలంగాణ అని. అయితే డెమోక్రటిక్ తెలంగాణ అంటలో ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినంతరానే ఇమీడియట్గా అన్ని పరిస్థితులు మారిపోతాయని మేము అనుకోలేదు. తెలంగాణలో ఆదివాసులు ఉన్నారు, ప్రపోర్షనేట్గా మార్జినలైజ్ సెక్షన్స్ చాలా ఎక్కువలో ఉన్నారు, అనేక సెక్షన్స్ ఉన్నాయి, అనేక రకాలుగా అప్రెషర్ గురైన వాళ్ళు ఉన్నారు సెంచరీస్ తరబడి. అన్ని సెక్షన్స్ ప్రజలకి ఆకాంక్షలు నెరవేరాలి. ఆ నెరవేరడానికి చేయవలసిన పనులు, వాటిని కనీసంగా డెమోక్రటిక్ తెలంగాణ అని మేము అనుకున్నాం. డెమోక్రటిక్ తెలంగాణ అంటే అదేదో పెద్ద రెవల్యూషన్లో ఇమ్మీడియట్గా మారిపోతుంది అని మేము అనలేదు ఆ రోజు. ఈరోజు కూడా అంటున్నాం. అంటే తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అంటే ప్రతి కుటుంబం పాల్గొంది. ఇది ఒక పెద్ద మాస్ మూమెంట్. అది ఎంత పెద్ద మాస్ మూమెంట్ అంటే ప్రపంచంలోనే అరుదైన ఒక ఫినామినన్. అయితే ఎంత తినడానికి కూడా లేని వాళ్ళు, గొర్రెలు మేపుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ కూడా ఎందుకు ఆ ఉద్యమంలోకి వచ్చారు? అన్ని కుటుంబాలు, ప్రతి కుటుంబము ఎందుకు పాల్గొంది? అంత
పెద్ద మాస్ మూమెంట్ ఎట్లా జరిగింది, అన్ని సెక్షన్ల ప్రజలకు కూడా ఆకాంక్షలు ఉన్నాయి. ఆ ఆకాంక్షలు నెరవేర్చాలి. అంటే ఈ 10 సంవత్సరాల్లోనూ ఏ ప్రభుత్వాలు చేయలేకపోయి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, వాళ్ళ దృష్టి పెట్టకపోయి ఉండొచ్చు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పటికీ కూడా ప్రత్యేక తెలంగాణ అనేలో రాష్ట్రంలో ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేర్చడానికి జరిగే ఈ ప్రక్రియ నడవలసిందే. ఎంతో కొంత మెరుగైంది రాష్ట్రం వచ్చిన తర్వాత. అసలు ఏమీ మార్పు లేదు అని చెప్పడానికి మాత్రం లేదు. అది పాలకుల వల్ల కాదు, ప్రజల వల్ల, ప్రజా ఉద్యమం యొక్క బలం వల్ల, ఆ నేపథ్యం వల్ల, అంత పెద్ద ఎత్తున పాల్గొనడం వల్ల. ఇంకా చాలా జరగవలసి వచ్చింది. కానీ కనీసం మినిమంగా అయితే ఒక ఫ్రీ తెలంగాణ ఉంది, ఒక క్లచెస్లో లేని తెలంగాణ ఉంది. అయితే ఇక్కడ కూడా క్లచెస్ ఉంటాయి, అవి కూడా కాదని నేను అన్నాను. ఇది ఒక ప్రక్రియ. అది తప్పనిసరిగా ప్రత్యేక రాష్ట్రం వల్ల పొందిన కొన్ని లాభాలు, జరిగిన మార్పులు మనం చూడొచ్చు. కేవలం రాష్ట్రం విడిపోవడం వల్ల జరిగిన ప్రయోజనాలను కూడా మనం చూడొచ్చు. ఏ పాలకులు ఏమి చేయకపోయినా వచ్చిన మార్పులు కూడా మనం చూడొచ్చు అని నేను చూస్తున్నాను అని చెప్తున్నాను. సార్, నా పేరు సవీన్ సార్, స్వతంత్ర టీవీ. ఇప్పుడు గతంలో ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ నడిచింది, ఇప్పుడు ఆపరేషన్ కగార్ నడుస్తుంది. ప్రభుత్వంలో ఎవరున్నా విధానం మాత్రం ఒకటే ఉంటుంది. మీలాంటి ప్రొఫెసర్లు కావచ్చు, పౌర హక్కుల నేతలు ఎంత పోరాటం చేసినా ప్రభుత్వాలు మారిన విధానం ఒకటే ఉంటుంది. కాబట్టి దీనికి అంతిమ దశ ఎప్పుడు ఉంటుంది? మీరన్నట్లు గిరిజన గ్రామాల్లో మైనింగ్ పేరుతోటే కాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతో, ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు తోటి దాదాపు 2 లక్షల మంది గిరిజనులు నిరాశ్రయులయ్యే పరిస్థితి వచ్చింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి నిరాశ్రయులయ్యే దాంట్లో భాగమవుతుంది. దీనికి అంతిమ దశ ఎప్పుడు ఉంటుందని భావిస్తున్నారు? అంతిమ దశ ఎప్పుడు మార్పు వస్తుంది అని చెప్పడం కష్టం. కానీ ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడడం, ఆదివాసీ హక్కుల కోసం పోరాడడం, వాళ్ళ గొంతులు వినిపించేటట్టుగా ఒక పరిస్థితిని తీసుకురాగలగడం, ఇవన్నీ మనం అందరం చేయవలసిన పరిస్థితి చేయాలి. అది మన అందరి కర్తవ్యం. ఏనాటికైనా ఇప్పుడైనా కొంత స్వల్ప మార్పులైనా లేకపోతే దీర్ఘకాలికమైన మార్పులైనా ఏవైనా వస్తే అవన్నీ ప్రజల ఉద్యమాల వల్లనే వస్తాయి తప్ప అది లేకపోయినట్లయితే ఏ మార్పులు రావు. కాబట్టి అసలు ఏది జరగటం లేదు, మార్పు రావటం లేదు, ఇది ఆగలేదు అనే నిరాశలో పడడం కన్నా ప్రజలకు ఏదైనా ఒక గడ్డి ప్రకల ఉపయోగపడే ప్రజాస్వామిక హక్కుల గొంతులు ఉపయోగపడితే ఏ మేరకైనా అది ప్రజలకు జీవితంలో చిన్న చిన్న మార్పులు తీసుకువచ్చిన పెద్ద మార్పులకి అది ఒక వంతెనలాగా ముందుకెళ్తుంది. ఆ వంతెనలు కట్టకుండా మనము ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నంత రానే ఏం జరగదు. ఆ వంతెనలు కట్టాలి. అవన్నీ జరుగుతూనే ఒక పెద్ద మార్పు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా 10 సంవత్సరాల్లో కొన్ని ఈ ఆందోళన వల్ల, ఈ గొంతులు వినిపించడం వల్ల కొన్ని జరిగాయి. కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్పగలుగుతాను. నియంగిరిలో మైనింగ్ ఎందుకు ఆపబడింది? ఆపారు కదా. కొన్ని వేల ఎంఓయూస్ సైన్ చేస్తే ఈ రోజున 30-40 ఎంఓయూస్ కంటే ఎక్కువ ముందుకు ఎందుకు పోలేదు? టాటా ప్రాజెక్ట్స్ ఎందుకు ఆగిపోయాయి? గ్రామాలని, కొన్ని వేల గ్రామాలని ఖాళీ చేయించుకోవాలని అనుకునేవి 700 గ్రామాలు ఖాళీ చేయించిన తర్వాత ఎందుకు ఆగింది? ఇవన్నీ కూడా కేవలం ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే గొంతుల వల్ల మాత్రమే కాదు, ప్రజల యొక్క ఆందోళన వల్ల, ప్రజల యొక్క భాగస్వామ్యం వల్ల, ప్రజలు చేసే ఉద్యమాల వల్ల. అసలు ఏమీ జరగలేదు అనుకోవడానికి లేదు, కానీ ఇంకా జరగవలసింది ఎంతో ఉంది.
ఎన్నో ప్రజల సంక్షేమం కోసం ప్రతిరోజు వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం కలగడం కోసం కూడా చేయవలసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. అవి కొద్దిమంది మాత్రం చేసేవి కాదు, అందరూ చాలా ఉమ్మడిగా కలెక్టివ్గా చేయవలసినవి. హాయ్ సార్. సార్ హాయ్ సార్, ఐఎమ్ శిల్ప ఫ్రమ్ ఆర్ట్ టీవీ. మీకు జీవిత ఖైదీ పడ్డాక ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించారు. మీకు చదువు చెప్పడం అంటే చాలా ఇష్టం, ఇంకా కొనసాగిస్తారా? దీనిపైన లీగల్ ఫైట్ చేస్తారా? 5 నెలల క్రితం ఇదే ప్రశ్నకు నేను ఒక జవాబు చెప్పాను. అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఐఎమ్ ఏ టీచర్, ఐ హ్యావ్ బీన్ ఏ టీచర్, I will remain a teacher, and it is the responsibility of the university to reinstate me. According to the rules, they should reinstate me. It is before the courts also already, before I came out. The courts have to decide, the university has to decide. And I am only waiting for this. But whatever may be, I remain a teacher. And there is no other way other than reinstating me, because the very ground on which I was terminated proved to be wrong, and it was decided by the Constitutional Court that there are no charges against me and there are no allegations against me. The charge sheet is false, everything was cooked up. So it's a fundamentally the case was rejected. And so I leave it to the university and the constitutional courts to decide. Sir. Hello, sir. Anjana from the News Minute. Hello. I'm Anjana from the News Minute. So, మీరు ఇంప్రిజన్ అయినప్పుడు మీ కలెక్షన్ ఆఫ్ పోయిటరీ వై డూ యూ ఫియర్ మై వే సో మచ్ అది చదివాను. కానీ మెయిన్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక ప్రశ్న చాలామంది ఇది రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు చాలామంది, కానీ సాహిత్యం వల్ల పబ్లిక్ రిఫార్మ్ ఎలా జరుగుతుంది? అది మీరు ఇప్పుడు మెయిన్గా అందరూ మీరు ప్రొఫెసర్ అని మాట్లాడారు, కానీ దాంట్లో ఇంకా ప్రత్యేకంగా ఎవరో లిటరేచర్ ప్రొఫెసర్, దానివల్ల మీరేం మార్పు రావచ్చు అని అనుకుంటున్నారు? ఇది ఒకటి అడగాల్సింది. సెకండ్లీ, మీరు జైల్లో ఉన్నప్పుడు ఎంతవరకు లిటరేచర్ మీకు సహాయకరంగా ఉంది? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. I mean, I was reeling under pains of different times during my days in prison, days and nights. ఏదో రకంగా ఉపశమనం దొరకాలి అంటే దొరికింది పుస్తకాలు చదవడం వల్లే. ఆ సాహిత్యంలో ఏదో రకంగా కూరుకుపోయి చదువుకుంటూ అందులోంచి వచ్చే ఆనందం, అంటే కేవలం సాహిత్యం మనకి బోధించడమే కాదు, ఆనందాన్ని కూడా ఇస్తుంది. అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆ సాహిత్యానికి ఆ బలం ఉంది. మన దృష్టిని కూడా పెయిన్ నుంచి కూడా దృష్టిని మలచగలుగుతుంది. అంటే నేను ఎప్పటి నుంచో చదవాలని బయట చదవలేకపోయే, తీరిక దొరకగా చదవలేకపోయిన పుస్తకాలన్నీ చదవడానికి కూడా అవకాశం కలిగింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను, చదివాను. అయితే పోయిటరీ కలెక్షన్, నేను పోయిటరీ రాయాలని రాయలేదు. నన్ను నేను జైలు నుంచి వ్యక్తీకరణ చేసుకోవడానికి మిత్రులకి, కుటుంబానికి, కొంతమంది పిల్లలకు రాసిన అవి పోయమ్స్గా మారినాయి, పోయమ్స్గా ప్రింట్ అయినాయి. కానీ నేను పోయిటరీ రాస్తున్నాననే కాన్షియస్నెస్తో రాయలేదు. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత, అంటే అంతకు ముందు కూడా నేను అది పబ్లిష్ చేయాలని కూడా అనుకోలేదు. కొంతమంది మిత్రులు ఢిల్లీలో అది పబ్లిష్ చేయాలని పట్టుబట్టి చేశారు, కానీ అది కూడా రా ఏమంటే ఎలా రాసిందో అలా పబ్లిష్ చేశారు. అది కొంచెం ఎడిట్ చేయడమో ఇంకోటి ఏమి చేయలేదు, అంటే రా ఎమోషన్స్ని అది వాళ్ళు పబ్లిష్ చేశారు. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడిన వాళ్ళు చూసి, అలాగే డిఫరెంట్ కంట్రీస్లో అనేక సందర్భాల్లో వాటిని కోట్ చేయడము,
వాటిని తర్వాత ఇంకా కొంతమంది జర్నలిస్టులు విదేశాల్లోనూ ఇండియాలోనూ వాళ్ళు రాసే ఆర్టికల్స్లో కోట్ చేయడం ఇవన్నీ చూసి దీనికి కూడా కొంత ఏదో ఉన్నట్టున్నది అనిపించింది, అంత తప్ప ఇంకేం లేదు. ఇంకొక విషయం మీరు అడిగిన దాంట్లో ఏంటంటే అన్ని రకాల అప్రెషన్స్, స్లేవ్ సిస్టమ్ నుంచి ఇప్పటి వరకు క్యాపిటలిస్ట్ సిస్టమ్ వరకు జరిగిన అన్ని అప్రెషన్స్కి వ్యతిరేకంగా వచ్చిన బలమైన సాహిత్యం తప్పనిసరిగా ఏదో రకంగా సమాజానికి దోహదపడింది, ప్రజలకు ఉపయోగపడింది. సాహిత్యం కేవలం ఆనందం కోసం మాత్రమే ఉపయోగపడదు, తప్పనిసరిగా దానికి ఒక కారణం ఆనందం కూడా ఇస్తుంది. అయితే అంటే అన్ని కళలు ఎలాగైతే మనుషులకు ఆనందాన్ని ఇస్తాయి, అలాగే వాళ్ళ మార్పును కూడా తీసుకొస్తాయి. సమాజంలో మార్పు తీసుకురావడానికి సాహిత్యం కూడా ఒక ప్రధాన పాత్రను అనేక వాటిల్లో భాగంగా పోషించింది. అదే చెప్పడానికి మనకి స్లేవ్ సిస్టమ్ నుంచి ఇప్పటివరకు అన్ని సిస్టమ్స్లోనూ ఆ మార్పుకు దోహదం చేసిన సాహిత్యం అంతా ఎలా వచ్చింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. అది తప్పనిసరిగా అది ఏంటంటే అది ఒక సాహిత్యం అనేది మానవ అనుభవానికి, చారిత్రకంగా వచ్చిన మానవ అనుభవాన్ని ఒక చోట కేంద్రీకరించి ప్రోగు చేసి నిల్వ చేసి మనకి వచ్చే తరాలకు అందిస్తూ ఉంటుంది. దాంట్లోంచి మనం మన చైతన్యం అది మనం మర్చిపోము. మన తరానికంటే ముందు మానవులంతా చేసిన విషయాలు అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటాయి, అవి మర్చిపోయాము, మన చేతనలో ఉంటాయి. అలా ఆ చేతనలో నిలవ ఉన్నదంతా కూడా సాహిత్య రూపంలో మనకి దొరుకుతుంది. కాబట్టి సమాజం ముందుకు పోవడానికి ప్రతి తరం ఇంకా ముందుకే పోతుంది, కానీ వెనక్కిపోకుండా ఉండడానికి ఆ సాహిత్యం ఒక పాత్ర కూడా వహిస్తుంది. సార్ నా పేరు సాదిక్ సార్, బిగ్ టీవీ సార్. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత ఆల్ ఇండియా రెసిడెన్స్ ఫోరం, ఆల్ ఇండియా ప్రజా ప్రతిఘటన వేదిక ద్వారా వరంగల్ డిక్లరేషన్ చేయాలి, వరంగల్ డిక్లరేషన్ ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని కూడా మీరు 12 పేజీలకు సంబంధించిన కార్యక్రమాల్లో చేశారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్ అన్నది ప్రభుత్వ పాలకులకు, పోరాటాలకు ఉపయోగపడింది, వచ్చేసింది. సో 10 సంవత్సరాల తర్వాత చూసాము, నిర్బంధం చూశారు, చాలా పోరాటాలు చూశారు. తెలంగాణ సమాజం అంతా మాట్లాడిన విషయాన్ని మీరు ఇంతకుముందు ప్రశ్నలు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ సమాజం ఏ స్థితిలో ఉంది, ఏ స్థితిలోకి మారడానికి, అంటే మీరు డిక్లేర్ చేసినటువంటి వరంగల్ డిక్లరేషన్కు సార్థకత అవుతుంది? తెలంగాణ రాష్ట్రమే రాదన్నటువంటి సందర్భంలో 1969 ఉద్యమం తర్వాత వరంగల్ డిక్లరేషన్ ద్వారా మరోసారి తెలంగాణ ఉద్యమం వస్తుందని కూడా చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఏ దశలో ఉంది, ఏ దశలోకి మారాలని మీరు కోరుకుంటున్నారు? ఒకే ఒక సెంటెన్స్లో చెప్తానండి. ఈ వరంగల్ డిక్లరేషను ప్రభుత్వం ఏదొచ్చినా, ఏ ప్రభుత్వం మారినా, ఎవరు వచ్చినా వాళ్ళ ముందు నిలబడే ఉంటుంది, అది ఒక ప్రశ్నిస్తూనే ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు అప్పుడు, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అనే దానికి ఒక ప్రశ్నగా నిలబడి సవాల్ చేస్తుంది ప్రభుత్వాన్ని. అయినా ఇది చేయాలి, మీరు ఇంకా చేయాల్సింది ఉంది అనే ప్రభుత్వం ముందు, ప్రభుత్వం ఏర్పడే ఏ ప్రభుత్వం మారినా కొత్త ప్రభుత్వం వస్తుంటే వాళ్ళ టేబుల్ మీద వెళ్ళి నిలబడుతుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. సార్ నేను సత్యనారాయణ సార్, సాక్షి నుంచి. సార్ మీరు ఇందాక చెప్పారు నా పైన ఎట్లాంటి ఛార్జెస్ లేవు, చివరికి నన్ను కోర్టు వదిలేసింది అన్నారు. అంతకుముందు చెప్పిన సందర్భంలో చాలాసార్లు నేను బెయిల్కి అప్లై చేసుకుంటే ఏళ్ల పాటు వినడానికి కూడా నిరాకరించింది. కొన్నిసార్లు ఒక కోర్టు ఇస్తుంది, ఒక కోర్టు తిరస్కరిస్తుంది, ఇంకో కోర్టు మళ్ళీ నన్ను జైలుకి రమ్మంటుందని చెప్పారు. చివరికి మా మదర్ చనిపోతే కూడా నేను ఆమెని భౌతికంగా చూసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాను. కోర్టు కూడా ఆ పరిస్థితుల్లో కూడా నాకు అనుమతించలేదని చెప్పారు. అదే సమయంలో మీరు ఇంకొక కామెంట్ చేశారు, ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ అయితే అంత తొందరగా జైలు నుంచి బయటపడుతున్నారు, అంత తొందరగా కోర్టులు వాళ్ళకి బెయిల్స్ ఇస్తున్నాయని అన్నారు. అంటే మీరు న్యాయ వ్యవస్థ అనేది రాజ్యం చేసే హింసకి, అణచివేతకి తొత్తులుగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ కామెంట్ ఏంటి దానిపైన? అంటే న్యాయ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దాలని అనుకుంటున్నారా? అంటే అనుభవించిన వ్యక్తిగా మీ అనుభవం. రెండో క్వశ్చన్ సార్, జైళ్ళలో కూడా కుల వ్యవస్థ చూశాను, అణచివేత చూశాను. తర్వాత జైలుకి వచ్చిన ప్రతి ఖైదీని కూడా ముందే వాడిని కొట్టేసి సెట్ చేసి తర్వాత వానికి జైలు అంటే భయం చూపిస్తున్నారు. అంటే యాక్చువల్గా అది కరెక్షనల్ సర్వీస్,
అక్కడ వచ్చిన వాడిని మార్పు చేసి పంపించాలి. కానీ వాడిని భయంలో నెట్టి వాడు ఇంకాస్త వాడు మానసికంగా కుంగిపోయేలాగా లేదా వాడు ఇంకాస్త దొంగలాగా తయారులాగా చేస్తున్నారు. అలాంటి పరిస్థితి మీరు చూశారు. అండా జైల్లో కూడా నేను 9 ఏళ్ళు ఉన్నాను, అది రికార్డు స్థాయిలో, అంత టైంలో ఎవరు లేరని చెప్పారు. అంతటి దయనీయమైన పరిస్థితులు చూసిన మీరు జైలు వ్యవస్థలో మార్పులు రావాలి అంటే దొంగలకు సహాయం చేయాలని కాదు, కానీ అందులో ఉన్న వ్యవస్థలో మార్పు రావాలని ఏమైనా పోరాటాలు చేస్తారా? ఆదివాసుల గురించి ఎలా అయితే చేస్తున్నారో కేవలం అది మహారాష్ట్ర జైలుకే పరిమితమైందా, నాగ్పూర్కే పరిమితమైందా, దేశంలోని మిగతా జైళ్ళలో కూడా ఇదే దుస్థితి ఉంది కాబట్టి దాని గురించి మీరేమన్నా ఒక ఉద్యమ వాట తీసుకోవడం కానీ అలాంటి మార్పులు చేయాలి రాజ్యాంగానికి సంబంధించి అని ఏమైనా చేయబోతున్నారా? దానికి సంబంధించి మీ అనుభవాల్ని ఏమన్నా పుస్తక రూపంలో కానీ ఇంకా కొత్త తరాలకి అంటే ఈ దురవస్థ గురించి తెలవడానికి, న్యాయ వ్యవస్థలో ఉన్న మీరు ఎదుర్కొన్న పరిస్థితులు తెలవడానికి ఏమైనా చెప్పే అవకాశం ఉందా పుస్తక రూపంలో? న్యాయ వ్యవస్థ కూడా అది కూడా ఒక అంగం. ఇది ప్రభుత్వానికి మొత్తం రాజ్య వ్యవస్థలో అదొక అంగం. మిగిలిన అంగాలన్నీ కూడా డిటీరియేట్ అయిపోతూ ఉంటే ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే న్యాయం ఇవ్వడానికి, న్యాయం చేకూర్చడానికి నిలబడుతుందని మనం అందరం నమ్మలేం. అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూషను కొలాప్స్ అవుతుంటే న్యాయ వ్యవస్థ అనే ఇన్స్టిట్యూషన్ మాత్రం నిలబడుతుంది, అదొకటే నిలబడుతుంది అని చెప్పలేం. ఇదంటే ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు, ఆయన పొలిటికల్ సైన్స్ని మొత్తం ఒక 50 సంవత్సరాలు బోధించిన వారు. ఆ విషయం ఆయన ఇంకా బాగా చెప్పగలుగుతారు. అయితే నేను ఒక విషయం మాత్రం చెప్తాను. ప్రజా ఉద్యమాలు తీవ్రంగా ఉంటే, చాలా ఉధృత స్థాయిలో నడుస్తుంటే కోర్టులు కూడా న్యాయాన్ని చాలా త్వరగా అందిస్తుంటాయి. అంటే ఏ సమాజంలో అయినా సరే ప్రశ్నించేవాళ్ళు, నిలదీసేవాళ్ళు న్యాయం కోసం, ప్రజాస్వామ్య ప్రక్రియను అమలు చేయడం కోసం ప్రశ్నలు లేవనెత్తు ముందుకు పోతూ ఉంటుంటే ఆ వ్యవస్థలో ఉన్న ఇన్స్టిట్యూషన్ సంస్థలు కూడా వాటికి రెస్పాండ్ అవ్వక తప్పదు. అయితే ఒక్క విషయం, మిగిలిన సంస్థల కన్నా న్యాయ వ్యవస్థ మీద చాలామంది ప్రజలకు చాలా సంవత్సరాలుగా ఇంకా కొంతలో కొంత మెరుగని ఒక అభిప్రాయం ఉంటూ వచ్చింది. ఇప్పుడు దాని మీద కూడా కొంత సన్నగిల్లుతుంది. అది కూడా న్యాయ వ్యవస్థలను నడిపించే వాళ్ళు కూడా అంటే జడ్జెస్ కూడా అర్థం చేసుకుంటున్నారు, ఇది ఇలా నడుస్తుంది ప్రస్తుత వ్యవస్థ అనే దాంట్లో. నేను ఒక్కడనే కాదు, చాలామందికి ఇప్పుడు నేను గుల్ఫిషా ఫాతిమా ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ముస్లిం మహిళ చదువుకుంటున్న ఆమెకి 65 సార్లు బెయిల్ వినకుండా అడ్జార్న్మెంట్ వేయటం అంటే, ఆ కోర్టు వేయడం అంటే ఏంటి అసలు? అది అంత అవసరమా? నా విషయంలో అనేక సార్లు, అంటే లెక్కలేని సార్లు కోర్టు, అంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్గా అడ్జార్న్మెంట్ అడగడమో, లేకపోతే డిఫెన్స్ లాయర్ అడ్జార్న్మెంట్ అడగడమే కాదు, కోర్టే ఎట్లా చేయడం, వాయిదా వేయడం. ఇలా అంతేకాకుండా ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే జైల్లోకి వచ్చినప్పుడు నీకు మనకి సమాజం చాలా బాగా అర్థమవుతుంది. ఒక రకంగా చూసినప్పుడు అక్కడున్న చాలామంది చదువుకోని వాళ్ళు, చాలా దయనీయ పరిస్థితుల్లోంచి వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారు అంటే, ఈ బెంచ్ ఉంటే నాకు బెయిల్ రాదు, ఆ బెంచ్ ఉంటే నాకు బెయిల్ వస్తుంది. ఏం చదువుకోలేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు జైల్లో అందరూ. అసలు ఇదేంటి? కోర్టు అయితే ఏమంటుంది అంటే బెంచ్ హంటింగ్ ఈజ్ ఎ క్రైమ్ అని. అక్కడ నాకు తెలియదు ఇంత 35 సంవత్సరాలు ప్రజాస్వామిక హక్కుల్లో మాట్లాడుతూ చట్టాలు ఇవన్నీ చదువుతూ టాడాకి వ్యతిరేకంగా పోరాటం, పోటాకి వ్యతిరేకంగా పోరాటం, తర్వాత ఊపాలు నన్ను కూడా ఇన్ని చేసిన వాడు నాకే తెలియదు. వాళ్ళు చెప్తుంటారు నాకు
నీ బెయిల్ ఈ బెంచ్ కింద వచ్చింది, నీకు ఆ బెంచ్ కింద నీకు న్యాయం జరగదు, మీ లాయర్కి చెప్పు, ఆ బెంచ్ ఉండగా ఆర్గ్యుమెంట్ చేయొద్దు అని. ఇదేంటి అసలు? అదే వాళ్ళు ఆయన చదువుకున్నవాడు కూడా కాదు, కోర్టు అంటే తెలియదు, ఏమీ తెలియదు అని చెప్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితి రాకూడదు కదా మనకి. ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా కోర్టు అంటే ఏంటి అనే దానికి వచ్చి వ్యక్తిని జడ్జిగానే వ్యక్తిగా చూస్తున్నారు, బెంచ్ని వ్యక్తిగా చూస్తున్నారు. అసలు న్యాయం అనేది జరిగేది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది, ఆయన యొక్క విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది, లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోవడం అనేది ఎంత దురవస్థ మనకి. అది కూడా ఏంటంటే ఒక పిహెచ్డీ చేసి యూనివర్సిటీలో చదువులు చెప్పి వచ్చిన ప్రొఫెసర్కి వాళ్ళు చెప్తున్నారు నీకు తెలీదు అని చెప్తున్నారు, మీ వకీల్కి చెప్పు అంటారు. వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి బెయిల్ ఏమైనా వేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలని. నేనేమన్నానంటే చాలామందికి వాళ్ళ కుటుంబాలు అవి వాళ్ళకి బెయిల్ ఇచ్చిన వాళ్ళు లేరు, బెయిల్ వేసే వాళ్ళు లేరు, లాయర్ లేరు. అలాంటి వాళ్ళకి అప్లికేషన్స్ రాస్తూ ఉండేవాడిని నేను, వందలాది అప్లికేషన్స్. వాళ్ళు ఏమనేవారంటే నేను ఇది ఒక సిస్టమ్ ఉంది అక్కడ, లీగల్ సర్వీస్ సిస్టమ్ అని, లాయర్స్ని కోర్టు ఇస్తుంది, అది దానికి రాయొద్దు అంటారు. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది, ఆ లాయర్ వినడు, ఆర్గ్యుమెంట్ చేయడు, రాడు, మాట్లాడు, దానికి వద్దు అని చెప్తారు. ఇంకా దానికంటే ఎక్కువేంటి, నేను వెళ్ళి కోర్టులో నేను నేరం చేశాను, నాకు ఎంతగానో శిక్ష వేయండి అని చెప్తే నాకు అయిపోతుంది టైం, నేను బయటికి వెళ్తాను, అది బెటర్ అని చెప్తాడు. అలాంటి పరిస్థితులు నేను చూసాను జైలు. అందుకే అంటున్నాను, జైల్లోకి వెళ్తే తెలుస్తుంది ఈ సమాజం గురించి మరింత అవగాహన అక్కడ అర్థం అయినంత బయట అర్థం అవుదేమో అనిపించి, అలా అని మీరందరినీ జైలుకి వెళ్ళమని తప్పనిసరిగా అది అనను. ఎందుకంటే అసలు అది మనుషుల్ని అంటే ఈవెన్ నేరస్తులను కూడా జైలు పెట్టకూడదని నేను నిర్ణయానికి వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది నేరస్తులు కూడా మనుషులే కదా, నిజంగా నేరం చేసిన వాళ్ళు, గ్యాంగ్స్టర్స్ కూడా మనుషులే. అలాంటి వాళ్ళని కూడా మనం అలాంటి కొన్ని పరిస్థితులకి తీసుకెళ్ళి మనుషులుగా కానీ కొన్ని మానవత్వం కోల్పోయేటట్టుగా మనుషులు విలువను కోల్పోయేటట్టుగా చేసే ఒక సంస్థ అది. అలాంటిది అసలు ఎవరికి జరగకూడదు. దాని కరెక్షనల్ హోమ్ అనేది అది ఒక ఏంటంటే అసలు అది ఎప్పుడూ అమల్లో కాలేదేమో. ఇప్పుడైతే ఖచ్చితంగా అది కనీసం అది నడిపించే సంస్థలు నడిపించే వాళ్ళ ఆలోచనలో కూడా లేదు అది కరెక్షనల్ హోమ్ అనేది. సార్ నుంచి సార్ మీరు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు, తర్వాత మానవ హక్కుల యాక్టివిస్ట్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. సమాజాన్ని కాస్త కూస్తో చైతన్యవంతం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మిమ్మల్ని దాదాపు 9 సంవత్సరాల పాటు రాజ్యం నిర్బంధంలో పెట్టినప్పుడు భవిష్యత్తు మానవ హక్కుల పోరాటాలకి మీ కేసు స్ఫూర్తివంతం అవుతుందా, విఘాతంగా మారుతుందా? కేసులు బ్రిటిష్ టైం నుంచి వచ్చేయిపోయి చాలా పెద్ద పెద్ద కాన్స్పిరసీ కేసులు వచ్చేయిపోయాయి. వ్యక్తులు కేసులు వలన మానవ హక్కుల ఉద్యమాలకి, ప్రజాస్వామిక ఉద్యమాలకి ఇవి ఒక రకంగా అయితే ఇది వెనక్కి తీసుకెళ్ళేవి కాదు. ఎందుకనంటే ఒకటి ఇన్నేట్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అలా చెప్పుకోవాలంటే ఇక ఎనీ లివింగ్ బీయింగ్ అవి అందరూ కూడా అది వాళ్ళు బతికున్న జీవితాలని, వాళ్ళు బతికే వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది ఒక ఉంటుంది. కాబట్టి హక్కులు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు. మనం కొన్ని హక్కుల్ని ఈ రోజున మనం మాట్లాడుకుని ఈ హక్కులు కావాలనుకున్నప్పుడు మళ్ళీ కొత్త కోరికలు, కొత్త హక్కులు వస్తాయి. అంటే అది నిరంతరపు ఒక ప్రక్రియ, అది ముందుకు వెళుతూనే ఉంటుంది సమాజం. ఇంకొక విషయం, నా అరెస్ట్కి సంబంధించిన తర్వాత జరిగిన బయట సమాజంలో జరిగిన విషయాలు నేను బయటకు వచ్చిన తర్వాత తెలుసుకున్న దాంట్లో చూస్తే దీనికి నా రిలీజ్ కోసం
రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులు 10 సంవత్సరాలుగా ఇండియాలో కానీ బయట విదేశాల్లో కానీ వాళ్ళందరూ నాకు కలవడానికి రావడం, లెటర్స్ రాయటం, ఈమెయిల్ రాయటం చూస్తున్నట్లయితే నాకు అనిపించింది ఎంతమంది నేను మాట్లాడేవి ఇంతకుముందు నుంచి నేను మాట్లాడేవి తో పాటు పనిచేసిన అందరూ కార్యకర్తలు, హక్కుల సంస్థలు మాట్లాడేవి వాళ్ళు తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ కార్యకర్తలుగా మారారు. అది చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికించి, అంటే నువ్వు చేస్తున్న లెజిటిమేట్ వరకు సమాజానికి ఏది చేయాలో చేయడం తప్పు, నేరం అనేటట్టుగా భయపెట్టేటట్టుగా చేయాలనుకున్నవి ఇవి కూడా నిజంగా పని చేయవు. ఒక భయమైన పరిస్థితిని తీసుకురావడానికి నా మీద ఈ అప్రెషన్ గురి చేసిన వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు. నిన్ను ఎందుకు చూస్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నావంటే నీలాంటి వాడు, వీల్ చైర్లో ఉన్నవాడు, ఒక ప్రొఫెసరు, చదువుకున్నవాడు, ఇలాంటి వాడిని ఇలా చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే, ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుంది అనే భయం రావడానికి నీకంటే బెస్ట్ వ్యక్తి లేరు అన్నారు. నిజానికి చూస్తే అది వాళ్ళ తప్పుడు అండర్స్టాండింగ్ అని నాకు అనిపించింది. నాలాంటి వాడిని ఇలా చేస్తే మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు, నిశ్శబ్దం అయిపోతారు అనుకోవడం మాత్రం అది చారిత్రకంగా మానవ సమాజాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది ఎప్పటికీ సరైనది కాదు. కాకపోతే కొద్ది రోజులు, 2-3 సంవత్సరాలు ఒక వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడవచ్చు. అంటే ఇప్పుడు భీమా కొరేగాం కేసులో ఇంతమందిని అరెస్ట్ చేస్తే, ఫాదర్ స్టాన్ స్వామిని కూడా అరెస్ట్ చేస్తే, ఒక ఎవెంజలిస్ట్ మిషనరీని కూడా అరెస్ట్ చేస్తే ఎంత కంపితం చేయొచ్చు సమాజంలో అని అనుకున్నట్లయితే అది వాస్తవానికి అంతిమ అనాలిసిస్లో, ఫైనల్ అనాలిసిస్లో అది సరికాదు. ఏదో కొంచెం మనకు అనిపించవచ్చు. అయితే ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడడానికి, లేదా సాయిబాబా కేసు గురించి మాట్లాడడానికి, వ్యతిరేకించడానికి కొంతమంది అయినా భయపడి ఉండొచ్చు. అది తాత్కాలికం కొంతమంది. అయితే కొత్త వాయిసెస్ వచ్చినాయి. ఎంతమంది నిశ్శబ్దమయ్యారో అంతకి అనేక రెట్లు వాయిసెస్ కొత్తవి వచ్చినాయి. అది కాబట్టి నేను అనుకోవట్లేదు ఇది ఒక విఘాతంగా మారుతుందని అనుకోవట్లేదు. అలాగే ఐ ఆమ్ నాట్ ఎ పర్సన్ రిగ్రెటింగ్ 10 years of my life that is lost. I always look forward into the future. I have the capacity to I feel at least, even with the present condition of my body, I can recover 10 years that are lost. I am not going to lose anything. I am ready to lose the 10 years that have gone. I will recover that period. పేరు చెప్పండి. పేరు ఆర్గనైజేషన్. సార్ ప్రణీత సార్, TV9 నుండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే ఇందాక మీరు మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మెరుగుపడిందని చెప్పేసి అంటున్నారు. సో ఈ తరుణంలో మావోయిస్ట్ పార్టీ ఇంకా రిలవెంట్ అని మీరు అనుకుంటున్నారా? అండ్ రెండవది, 2 days బ్యాక్ చెర్లలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అమ్మాయిని ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టులు హత్య చేశారు. సో దీన్ని ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు ఏ పార్టీ రిలవెంట్, ఏ పార్టీ రిలవెంట్ కాదు అని మనం రాసి పెట్టలేము, మాట్లాడలేము. అది ఒక చారిత్రక ప్రాసెస్. ఇప్పుడు నేను ఆర్ఎస్ఎస్ రిలవెంట్ కాదు అన్నంత మాత్రానే ఆర్ఎస్ఎస్ డిసప్పేర్ అయిపోదు కదా. అట్లాగే మావోయిస్ట్ పార్టీ రిలవెంట్ కాదు అంటే అది డిసప్పేర్ అయిపోతుందా? అవ్వదు. అది ఒక చారిత్రక ప్రాసెస్.
ఏ శక్తులు, ఏ రాజకీయ శక్తులు ఎప్పుడు ఉద్భవిస్తాయి, అవి ఎందుకు ముందుకు వెళ్తాయి, ఎప్పుడు ఎలా వెళ్తాయి అనేది మనం చారిత్రకమైన ఒక ప్రక్రియను స్టడీ చేసి చెప్పగలుగుతాం. కానీ ముందే ఒక ఎస్టిమేషన్ వేసి ఇచ్చి, లేకపోతే ఈరోజు ఏది రిలవెంట్ కాదు అని చెప్పే అది ఉండదు. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ లిటరేచర్, హిస్టరీ, philosophy and things like that. So I will not come to a conclusion for anything like this. Say like this is relevant, this is not relevant. I am not judgmental about anything. I can say things about any political force. This is progressive force. I can have an estimation for myself. I can understand these processes. But I cannot say judgmental and say this will lose its relevance now, that will lose its relevance now. No, the real forces who will decide about this is the people. About the Charla incident that you are talking about, I am not aware of anything because these days I don't have the energy to look into all this. Mostly I've been engaged myself in medical treatment. So without knowing all the details, I cannot comment on it. థ్యాంక్ యూ సాయిబాబా గారు. ఈ నిజంగా 1 గంట కార్యక్రమం అనుకున్నాము, సరిగ్గా 2 గంటలు అవుతుంది. ఇప్పుడు ముగిసింది. బహుశా మొదటి మీట్ ద ప్రెస్ 2 గంటలు నడవడం అనేది ఈ మధ్య కాలంలో మీరు నిజంగా ఇవాళ 10 ఏళ్ల నిర్బంధానికి గురై జైలు జీవితాన్ని గడిపి ఇవాళ మీడియా ముందు మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు నిజంగా మేము కృతజ్ఞతలు. దీనికి ఇప్పుడు మా ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్, మరి అట్లాగే TUWJS సెక్రటరీ యాదగిరి ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. నమస్కారం. నిర్బంధాల్లో నిజాలు 10 ఏళ్ల జైలు జీవితాన్ని అనుభవించినటువంటి సాయిబాబా గారు మన జర్నలిస్ట్ మిత్రులందరికీ సందేహాలని నివృత్తి చేశారు. ఈ నిర్బంధాలు నిజాలను ఆపలేవు, అణచలేవు అని చెప్పడానికి వారు ప్రత్యక్ష నిదర్శనం. మాతో పంచుకున్నందుకు వారికి TUWJ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. మరియు మోడరేటర్గా అరగోపాల్ సార్కి మరియు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. విజుభాయ్ ఇక్కడ ఒక నిలువెత్తు సాక్ష్యం ప్రొఫెసర్ సాయిబాబా గారు 10 ఏళ్ల తీవ్ర నిర్బంధం దేశవ్యాప్తంగా ఒక అడవులని ఆదివాసీల్ని రెండింటినీ కబళించాలని ప్రయత్నిస్తున్న ఒక